సాగు టీచర్ కూడా. వెళితే ఏంటో శ్రద్ధగా వింటున్నాడు. ఉండేది వస్తాను, ఇదే మీ వాళ్ళు చేసే కాల్ ఇది అమ్మాయికి లేదు, వాడెవడో అబ్రాహ్మ అంట, ఇద్దరు పిల్లలంతడానికి అనుకున్నాడు. అంజలైన వాళ్ళు మన భాష వింటే ఎలా ఉంటుందో తెలుసా? విశ్వాసమైన మనకు అబ్రహాము ఎందుకు ఇద్దరు భార్యలు ఉన్నారనేది మనకు తెలుసు. ఆయన గొప్ప పాస్టర్ గారు మైక్ పెట్టి చెప్తున్నాడు. ఆ ఇద్దరు పిల్లలు భక్తుడు అంటాయా, ఇదంటాయా మీరు చెప్పే బోధలను ఇక్కడ దూషణ మాటలు పలుకుతుంటే నాకు చాలా బాధేసింది. ఆయన తిడుతున్నాడని నాకు బాధ కాదు, వాళ్ళు అలాగే తిడతారు, వాళ్ళకి అంతకంటే చేత కాదు, వాళ్ళు ద్వేషం ఉంది మనసులో. కానీ పాస్టర్ గారు ఉన్నారే, అవివేకపు పనులు ఇవన్నీ. ఎందుకంత సౌండ్ పెట్టి ఆ సౌండ్లో అబ్రహామును కూర్చుని ఇద్దరు భార్యలను కూర్చి చెప్పాలా? ఎలా ఉంటుంది వినేవాళ్ళకి? అన్య కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఈ సమస్య ఏంటో. నేను అలాగే అన్య కుటుంబంలో నుంచి వచ్చాను. అన్యుల మధ్యలో ఈ క్రైస్తవ సంఘాలను గురించి పల్లెటూళ్ళలోను పట్టణాల్లోనూ వాళ్ళు చెప్పుకునే బాధాకరమైన భాష అంతా వింటాను నేను. సౌండ్ అధికంగా పెట్టి వీళ్ళకేమో గోబలు ఎదిరేలాగాను, బయట వాళ్ళేమో తిట్టుకునేలాగా చేస్తున్నావు నువ్వు చేసే సేవని. మంచి సేవ చేస్తున్నావు, కానీ నువ్వు చేసే సేవ వల్ల ఎంత కీడు దొరుకుతుందో మీకు తెలియదు బాబు. నీకే కాదు, క్రైస్తవ సంఘాలు అన్నిటిలోనూ. ఎప్పుడన్నా పాడుతా తీగ ఈటీవీలో కార్యక్రమం ఎప్పుడన్నా చూసావు నువ్వు? చూడెప్పుడన్నా. నేను 2-3 సార్లు చూశాను. ఇప్పుడు అన్ని వాయిద్యాల మధ్యలో గాత్రం వినపడడం ప్రాముఖ్యం, కానీ ఈ మ్యూజిక్ సౌండ్ వినపడడం ప్రాముఖ్యం కాదు. మ్యూజిక్ తక్కువగా ఉండి గాత్రం ఎక్కువగా ఉంటే ఆ గాత్రాన్ని అందరూ వింటారు. ఆ వినేవాళ్ళకు కూడా దేవుని సందేశం వెళ్తుంది. మీరు నేర్చుకుంటారని చెప్తున్నాను. చిన్నవాళ్ళు, మీకు తెలియదు, ఇవన్నీ ఎవరు చెప్పరు. వెళ్ళిన చోటలో ఈ ప్రసంగం చేయాల్సి వస్తుంది కుర్రాళ్ళకి. మీతో ఉండడం ఎంతో సంతోషం. ఎన్నో వార్షికోత్సవం అండి పాస్టర్ గారు? 18వ వార్షికోత్సవం. పాస్టర్ గారు శ్రీనివాస గారు, అమ్మ పేరు మర్చిపోయానేంటి, ముంతాజ్ బేగం కదా, ఆ ఇద్దరు దంపతులు వచ్చారు పిల్లల్ని తీసుకుని. వచ్చి 19 సంవత్సరాల నాడు వచ్చారు. ఇక్కడ సేవను ఆరంభించగా దేవుడు ఆ దైవదాసుని దైవదాసురాలని ఎంతో వాడుకున్నాడు. సేవకు వచ్చేవాళ్ళు, సేవ అంటే ఏంటో మీకు తెలుసా? మన సహవాసం మరణాత సమాజం యొక్క సహవాసం ఉన్న వాళ్ళందరికీ సేవకులకి ఎప్పుడు నూరిపోస్తూ ఉంటాం. బైబిల్ స్కూల్స్లో నూరిపోస్తూ ఉంటాం. సేవ అంటే చావు. చావడం నేర్చుకున్నవాడే సేవకుడు. చావడం నేర్చుకొని దద్దములు ఉన్నారే వాళ్ళు చావుకులోనైన మనుషులను చంపేస్తారు. ఈ భాష మీకు ఎంత అర్థమవుతుందని విడమర్చి చెప్తాను. సేవలో ఉన్న చావు ఏంటంటే శారీరకమైన చావు కాదు. ఎవరో ఒకళ్ళు ఎన్ని రీతిలుగా విమర్శలు, అపార్థాలు, అపోహలు, దుష్ప్రచారాలు, ఎన్ని వ్యతిరేకతలు, క్రైస్తవేతరులైన వాళ్ళు శత్రుభావంతోనూ సంఘాల్లో ఉన్న వాళ్ళతోనూ ఎంతో చావు ఉంది. అది మానసికంగా ఆ చావును అనుభవించక తప్పదు. అహం చచ్చిపోవాలి. ఆ అహంభావాన్ని ఎంత చంపుకుంటాడు ఒక సేవకుడు, అంతగా యేసు యొక్క జీవాన్ని తనలో నుంచి పరులకు అందించగలుగుతాడు. ఆ మాటకు వస్తే విశ్వాసులైన మీరైనా అంతే. ఈ మహాదేవుని సన్నిధులు కొట్టిన వాడిని కొట్టొద్దంటాడు, తిట్టిన వాడిని తిట్టొద్దంటారు. మనమేమో అలాగే పెరిగాం చిన్నప్పటి నుంచి. ఏమి అబద్ధం దేని కూడా కొట్టినాడు కొట్టామా, లేకపోతే నలకుండా ఊరుకున్నావా? తిట్టినాడు తిట్టకుండా ఊరుకున్నావా? ఈ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కన్ను తీయడానికి వీల్లేదు, పన్నుకు పన్ను కుదరదు. ఈ చెంప కొడితే ఈ చెంప తిప్పాలి. ఇది భక్తి పథంలో మనకు దేవుడు, ఈ ప్రభు నేర్పిన పాఠం. ఎంతమంది పాటిస్తున్నారు మీలోను ఈ సూత్రాలని? చాలా ప్రాముఖ్యం. సరే, మీరు కొద్దిమంది సోదరులు, అదిగో యవనస్తుడు చెప్పిన సాక్ష్యాలు విన్నాను నేను. మీలో ఉన్న ఆ సింపుల్ ఫెయిత్ ఉందే, సామాన్యమైనటువంటి విశ్వాసం, అది అద్భుతం, అభినందనీయం. అలాగే ఈ దేవుని కొరకైన అంకిత భావంతో, నమ్మకంతో, నిబద్ధతతో దేవుని సేవించండి.
మీ కుటుంబాల్లో, మీ పిల్లలు, మీ సంతానంలోనూ, మీ ఉద్యోగం లేదా వ్యాపారం లేదా పాడి పంటలు ఏ విధంగా జీవనోపాధి చేసుకున్నారో అక్కడ దేవుడు అద్భుతంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నమ్మకస్తులై ఉండండి, నమ్మకంగా దేవుని సేవించండి. దేవుని దీవెన సిరులు మీ కొరకు, నా కొరకు, మన కొరకు దేవుడు సిద్ధం చేసి ఉంచాడు. అయితే వాటిని మనం ఎలా పొందుకోవాలంటే దేవునికి అనుగుణమైన దైవికమైన సూత్రాలు దేవుని వాక్యంలోంచి నేర్చుకుంటూ మన క్యారెక్టర్ని, మన ప్రవర్తన నియమావళిని నిష్ఠ నియమంతో కట్టుకుంటూ దీక్ష దక్షతలతో దేవుని కొరకు పౌరుషం రోషం కలిగి జీవిస్తే దేవుని యొక్క దీవెనలు మీరు ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు అధికంగా దేవుడు ఇస్తాడు. అందుకే దేవునికి స్తోత్రములు కలుగును గాక. పోతే ఈరోజు మీతో 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుకుందామా? మైక్ ఉందా? ఎవరి దగ్గర ఉంది మైక్? ఉందా ఎవరి దగ్గర? చదవండి. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నుంచి 18 వరకు. చదవనమ్మా. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయుము. దేమా ఇహలోకమును స్నేహించి తన్ను విడిచి దెసలోనికకు వెళ్ళెను. క్రేస్కే గలతీయులకు, తీతు దల్మతియాకు వెళ్ళిరి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. చదవనమ్మా. 18వ వచనం వరకు చదవండి. తుకికును ఎఫెసుకును పంపితిని. నీవు వచ్చినప్పుడు నేను త్రోయాలో కర్పునద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలమిచ్చును. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమెన్. ఆమెన్. అందరూ ఆమెన్ అని. నేను ఈ సందేశం పంచుకోముందు సాక్ష్యం చెప్పాలన్న ఆలోచన వచ్చింది. సోదరులు మీరు అందరూ చెప్తున్న సాక్ష్యాల టైంలో చాలా కాలం క్రితం జరిగింది. ఇది జీవితంలో ఎన్నో మేలు దేవుడు చేశాడు, చేస్తున్నాడు. వాటన్నిటినీ చెప్పడానికి కొన్ని రోజులు పడుతుంది. మా అమ్మగారు బ్రతుకున్న రోజులు అవి. నాన్నగన్న మహాతల్లి మహాభక్తి పరాయణురాలు. దేవుని కొరకు కులం గ్రామం అయిన వాళ్ళందరూ వెలివేసి హీనంగా చూచి అప్రదిష్టాకరమైన నిందలు వేసి కొట్టి తిట్టినప్పటికీ ఈ దేవుడే నిజదేవుడు, 600 100 భూమి తల్ల క్రిందలని ఈ దేవుడే నా దేవుడు అని గట్టిగా చెప్పి నిలబడేది. ఏనాడు చదువుకోలేదు మా అమ్మ. నేను 6వ తరగతి చదివేటప్పుడు గుడ్డి దీపం కింద, అప్పుడు కరెంట్లు రాని రోజులు, అంటే ఇది ఎప్పుడు 70 ఏళ్ళ క్రితం జరిగి ఉంటుంది, 69 ఏళ్ళ క్రితం. వాళ్ళు దిద్దించాను పలక బలపం తీసుకుని. మా అమ్మగారికి ఆరోగ్యం కొంచెం బాగోలేదని కడుపులో నొప్పి వస్తుంది రాయ అంది. ఆమె బ్రతికిన కాలం సుమారు 76 సంవత్సరాలు. అందులో చివర 7-8 సంవత్సరాలు మా ఇంటికి తీసుకొచ్చి విజయవాడలో ఉంచుకున్నాం. మా ఊళ్ళోని ఉండేది. ఆ ఊరే కోడలుగా వచ్చింది. అక్కడే జీవితం అంతా గడిచింది. పెద్ద ఇల్లు దొడ్లు ఆస్తులు ఉన్నాడు, కట్టిన ఇల్లు దొడ్లు అన్నీ ఉన్నాయి. గోడసావుడని మామూలు దొడ్డని ఇవన్నీ ఉన్నాయి. అవి విడిచిపెట్టి రావాలంటే మా అమ్మకి అస్సలు గిట్టేది కదా.
కానీ వయసు పెద్దదవుతున్నందున ఒక్కతే ఉండడం, ఎక్కడన్నా పడితే దెబ్బ తగులుతుందని చెప్పని విశ్వాసులు స్థానికంగా ఉన్నవాడు చెప్తే విజయవాడ బలవంతంగా తీసుకొచ్చాను నేను. వెళ్ళి రావాల్సిందేనమ్మా అని. ఫ్యాన్ గాలి పడదు, మీ ఫ్యాన్ గాలి పడదనేది. నువ్వు విసనకర్త విసిరే గాలి ఫ్యాన్ కూడా విసురుతుందమ్మా అని చెప్పానంటే మీ స్టవ్ భోజనం పడదనేది. మా పొలంలో 50 తాటి చెట్లు ఉండే, 50 తాటి చెట్లు తాటిమట్టలు గీపించి ఆ తాటిమట్టలతో వండితేనే మా అమ్మ గెడుతుంది. మీ స్టవ్ భోజనం నాకు పడదనేది. పల్లెటూరు విశ్వాసులు చాలా పల్లెవాసంలో ఎంత విచిత్రమైన మనుషులు ఉంటారో. నేను కూడా అక్కడే పెరిగాను. మొత్తం మీద తీసుకొచ్చిన డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాను నేను. ఓ లేడీ డాక్టర్ గారు, మా పిల్లలందరికీ కానుపులు అక్కడే జరిగినట్లున్నాయి. తీసుకెళ్తే స్కానింగ్ చేయించి అమ్మగారికి చేతి సంచిలో రాళ్ళు ఉన్నాయండి చౌదరి గారు ఉంది. సరే ఉంచండి, చూసి ఆపరేషన్ చేద్దాము. కానీ ప్రస్తుతానికి కొంచెం హార్ట్ వయసు పెద్దదైనందున హార్ట్ కండిషను కొంచెం బెటర్ అయ్యేదాకా మెడిసిన్స్ వాడి ఆ తర్వాత ఆపరేషన్ చేద్దాము అని అన్నారు. అలాగే హాస్పిటల్లో ఉంచాను. మెడిసిన్స్ వాడుతున్నాము. 1 రోజు 2 రోజులు అయ్యింది. ఆ 2వ రోజున బ్రేక్ఫాస్ట్ టిఫిన్ తీసుకుని వెళ్ళాను నేను. టిఫిన్ తీసుకుని వెళ్తే మా అమ్మగారు హాస్పిటల్ బ్యాగులో తీసుకెళ్ళిన బట్టలన్నీ సర్దుకుంది. పొద్దున్నే కాలకృత్యాలు తెచ్చుకుని బ్రేక్ఫాస్ట్ టిఫిన్ కొరకు సిద్ధపడలా. ఇంటికి వచ్చేయడానికి మంచం మీద కూర్చుంది. అమ్మ టిఫిన్ చేద్దు కానీ నాను. వద్దురా అయ్యా, ఇంటికి వెళ్ళినాక తింటాలే అంది. ఏంటన్నాను. వెళ్ళిపోదాం, ఈ డాక్టర్లతో మనకు పని లేదు, హాస్పిటల్తో పని లేదు. వెనకడ పాస్టర్లు ఇప్పుడు కూడా కొంతమంది పాస్టర్లు మందులు పడితే పాపం అన్నట్లుగా చెప్తారు బోధలు. తప్పు బోధ అది. ఆ బోధ మా అమ్మకు పట్టింది. అంచేత ఎన్నడూ మందు వేసుకునేది కాదు. సరే, నేను అంతకుముందే అది జరిగి మళ్ళీ అది ఇంకో కథ అవుతుంది, అది చెప్పను నేను, టైం పోతుంది. మొత్తం మీద బలవంతంగా నేను పుట్టిన హాస్పిటల్, ఆ డాక్టర్ గారు అప్పట్లో మేము వెళ్ళిన సంఘంలో విశ్వాసి తీసుకెళ్తే ఇదైంది అనుకోండి. సరే, ఏమైందమ్మా అన్నాను. రాత్రి ప్రభు వచ్చాడు రా అయ్యా. ఎక్కడికి వచ్చాడన్నా? నా రూమ్లోకి వచ్చాడు. నా దగ్గరికి వచ్చి చిన్న గిన్నెతో, అమ్మ ఈ అరుకు వేసుకో తగ్గిపోతుంది అన్నాడు. సరిగ్గా ఎలా ఉన్నాడమ్మా అన్నాడు. సరిగ్గా నీలాగే ఉన్నాడు రా అయ్యా అంది. సరే, దేవుడు ఎలా దర్శనమిస్తాడో తెలుసా? తన ప్రజలైన బిడ్డలైన మనకి మనం అభిమానించే వ్యక్తి, అమితంగా గౌరవించే ప్రేమించే వ్యక్తి రూపంలో కనబడతాడు. అంత మాత్రాక నిజంగా నేనే వెళ్ళి మాట్లాడినట్టు కాదు లెక్క. నేను చాలామందికి కనపడుతున్నాను. నేను కాదు, నన్ను అభిమానిస్తున్న వాళ్ళు వాళ్ళకి నా రూపంలో కనపడవచ్చు. మీరు అభిమానించే మీ పాస్టర్ గారి రూపంలో మీకు కనపడవచ్చు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఇంకేముంది, పాస్టర్ గారు దేవుడు అయిపోయాడు, ప్రభు అయిపోయాడు అని చెప్పని అనుకుంటే అది తప్పు అవుతుంది. అలా ఎప్పుడు అనుకోకూడదు. దేవుడే మనం అభిమానించే వారి రూపంలో వస్తాడు. ఏమన్నాడమ్మా అన్నాను. వచ్చిన గిన్నెలో అరుకు తీసుకొచ్చి, ఈ అరుకు తాగమ్మా, తగ్గిపోతుంది నీకు నొప్పి అన్నాడు. నేను మందులు వేసుకొని నీకు తెలుసు కదరా అయ్యా అని చెప్పి మళ్ళీ వాదన వేసుకుందంట. కాదమ్మా, నా మాట విను, ఈ గిన్నెడు అరుకు తాగితే నీకు తగ్గిపోతుందమ్మా అని ఎంతో బ్రతిమలాడినట్లుగా చెప్పాడంట. సర్లే అని చెప్పని కాదనలేక తీసుకుని తాగిందంట. వెంటనే మెలకు వచ్చేసింది, నొప్పి తగ్గిపోయింది రా అయ్యా, ఇక నిద్రపట్టలేదు. అందుకని కాలకృత్యాలు తీసుకుని నువ్వు ఎప్పుడు వస్తావో డాక్టర్ గారితో మాట్లాడి తీసుకెళ్ళిపోతావని కూర్చున్నాను మనసు మీద. అంతటితో ఊరుకోకుండా ప్రొద్దున్నే డాక్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీతో పైన ఉండేవారు. ఆ పైకి వెళ్ళి డాక్టర్ గారికి మీ వైద్యంతో పని లేదు, మా ప్రభు వచ్చి నన్ను బాగు చేశాడు, మందు ఇచ్చాడు, వెళ్ళిపోతానందంట. మా అమ్మగారికి ఏదో మైండ్లో తేడా వచ్చింది అనుకున్నా డాక్టర్ గారు. మా కుటుంబం అంటే చాలా అభిమానం ఆమెకి. సర్లే, మీ అబ్బాయి గారు వచ్చిన తర్వాత చూద్దాంలే, మా అమ్మగారు మీరు వెళ్ళి రూమ్లో ఉండండి అంటే ఇలాగని చెప్పింది మా అమ్మ. సరే, నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అమ్మని తీసుకెళ్తానండి అన్నాను నేను. మీరు కూడా మీ అమ్మగారు చెప్పిన మాట నమ్ముతున్నారా? చౌదరి గారు ఉంది. నమ్ముతున్నానండి అన్నాను. మీరు అమెరికాలో ఏదో చదువుకున్నారని విన్నాను నేను, మీరు కూడా నమ్ముతున్నారు. నేను ఈ దేవుడిని నమ్మి ఉండకపోతే అమెరికా వెళ్ళడంలో హేతువు లేదమ్మా. నేను వెళ్ళిందే బిబ్లికల్ స్టడీస్లో 2 డిగ్రీలు చేయడానికి వెళ్ళాను. 4.5 సంవత్సరాలు చదివిన మాట నిజమే, కానీ మా అమ్మకి దేవుడు అలా ప్రత్యక్షమైన మాట నిజమని నేను నమ్ముతున్నాను. అయినా మీకు అంత డౌట్గా ఉంటే నేను తీసుకెళ్ళకుండా మళ్ళీ ఇంకోసారి స్కానింగ్ రాయండి, స్కానింగ్ చేయించుకొస్తాను అన్న. తీసుకువెళ్ళి మా అమ్మగారిని
స్కానింగ్ చేస్తుంటే ఎందుకు రాయ్యా నిన్ను తిప్పలు పెడతావు అంటుంది. ఆ స్కానింగ్ చేసేటప్పుడు ఎందుకు నిన్ను తిప్పలు పెడతావు అంటుంది. నేను నా భార్య పాస్టర్ గారు ఇద్దరు వెళ్ళాము. తిప్పలు కదమ్మా, టెస్ట్ చేసి డాక్టర్ గారి దగ్గర దేవుడు నిన్ను బాగు చేశాడని రుజువు చేద్దామమ్మా అందుకు అన్నాను నేను. మొత్తం మీద తీసుకెళ్ళి రిపోర్ట్ చూస్తే నొప్పి తగ్గింది, కానీ ఆ చేదు సంచిలో రాళ్ళు ఇంకా ఉన్నాయి. కాకపోతే ఇంతకుముందు నొప్పి వచ్చినప్పుడు ఉన్న చోట కాకుండా ఒక మూలకు వెళ్ళిపోయినాయి అండి చౌదరి గారు అంది ఆ స్కానింగ్ రిపోర్ట్ చూసి. మరి రాళ్ళు అక్కడే ఉన్నాయిగా, మీ దేవుడు రాళ్ళు తీసేయలేదు కదా అంది. రాళ్ళు తీసేయలేదు, కానీ నొప్పి తీసేసాడుగా డాక్టర్ గారు. మళ్ళీ ఆ రాళ్ళు కదిలి ఇంతకు ముందు ఉన్న చోటకు వచ్చి నొప్పి కనుక వస్తే మీరు మీ హాస్పిటల్ ఇక్కడే ఉంటారుగా, అప్పుడు తీసుకొస్తానమని ప్రస్తుతానికి తీసుకెళ్తానన్నాను. అలాగని అన్నారు. సరే ఫీజు కట్టి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత కొన్నాళ్ళకి ఎవరో విజయవాడ సంఘంలో ఉన్న విశ్వాసి అక్కడ ఏదో అనారోగ్యంతో ఉండే హాస్పిటల్లో ఉన్నారనో ఎవరో ప్రసవించారనో మొత్తం మీద హాస్పిటల్కి వెళ్ళింది. సరిగ్గా డాక్టర్ గారు ఎదురుపడ్డారు. మా అమ్మగారు మళ్ళీ నొప్పి వచ్చిందా, వచ్చారు అన్నాను. మీ డాక్టర్లు మందులు ఇస్తే మళ్ళీ నొప్పులు వస్తాయేమో, కానీ మా దేవుడు మా పరమ వైద్యుడు పరమ డాక్టర్ కనుక ఇస్తే ఏ నొప్పి రాదు, బాగు చేశాడు, ఇక నేను బతికి బాగానే ఉంటాను అని చెప్పిందంట. అలా దేవుని కొరకైన సాక్ష్యాలు సంఘంలో మీరు ఎలా చెప్తున్నారో అంతకంటే ఎక్కువగా బయట చెప్పాలి. దేవుడు మీ పట్ల చేసిన కార్యం మిమ్మల్ని స్వస్థపరిచినట్లయితే అనారోగ్యంతో వ్యాధితో బాధపడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సాక్ష్యం చెప్పండి. సంఘంలో చెప్పడం ప్రాముఖ్యమే, కానీ దీనికంటే ప్రాముఖ్యం అక్కడ వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేయండి. 2 మాటలు చెప్పి మీ రూపురుగులో మీ బంధువులు ఎవరైనా ఉన్నట్లయితే వెళ్ళి మీ సాక్ష్యం చెప్పి స్వస్థపరిచిన సాక్ష్యం ప్రార్థన చేసి రండి. దేవుడు ఒకవేళ కార్యం చేస్తే ఏమవుతుందండి? అద్భుతమైన సేవ జరుగుతుంది. ఎవరి వల్ల? మీరు చెప్పిన సాక్ష్యం వల్ల. మీరు ఇక్కడ చెప్పిన సాక్ష్యం వల్ల జరిగే సేవ కంటే ఇంకా ఎక్కువ సేవ బయటల అన్యులు ప్రభువుని ఎరగని వారి మధ్యలో మీరు సేవ చేసేవాళ్ళు అయి ఉంటారు. అది గమనించండి. మా అమ్మగారి సాక్ష్యాన్ని నేను ఎన్ని చోట్ల చెప్పాను. ఇందాక సోదరులేని మీరు చెప్తుంటే నాకు ఆనాటి సాక్ష్యం గుర్తుకొచ్చింది. సరే, మా అమ్మగారిని ఇప్పటికే మా అమ్మగారు దేవుని సంధికి వెళ్ళిపోయి 27 సంవత్సరాలు అవుతుంది. క్షేమంగా అక్కడ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఆ నొప్పి వచ్చినందున చనిపోలేదు. ఆమె ఆయుష్కాలం ముగిసినందున వెళ్ళిపోయింది. ఆ తర్వాత చాలా సంవత్సరాలు బ్రతికింది. సరే, మనం లేఖనంలోకి వెళదాము. 1:30కి ముగించవచ్చు అన్నారు పాస్టర్ గారు. జాన్ బాబుని చూస్తుంటే నాకు ఎంత ముచ్చటగా ఉందో, ఎంత మురిపంగా ఉందో. 1 సంవత్సరం హైదరాబాద్ చిల్డ్రన్ హోమ్లో పెంచాము. నేను అక్కడే ఉండేవాడిని హైదరాబాద్లో. అప్పుడు పాస్టర్ గారు శ్రీను భాష గారును ముంతాజ్ బేగం గారు మరణాత వేద పాఠశాల విజయవాడలో దేవుని వాక్య తర్ఫీదు కొరకని వచ్చారు. వాళ్ళ పెద్ద అబ్బాయిని ఎక్కడ పెట్టారు, ఇస్మాయిల్ని. చిన్న అబ్బాయిని అక్కడ చిల్డ్రన్ హోమ్లో పెట్టారు. వాళ్ళకి బైబిల్ స్కూల్లో కుదరదు కాబట్టి. సంవత్సరం అయ్యా, 2 సంవత్సరాలు, 3 ఏళ్ళు ఉన్నావా చిల్డ్రన్ హోమ్లో? అందుకే నువ్వు మా అబ్బాయి అని అనిపిస్తుంది నాకు. దేవుడు శ్రీను భాష గారిని తీసుకెళ్ళినప్పుడు మీరందరూ ఎంత దుఃఖించి ఉంటారో నాకు తెలుసు. దేవుడు పెట్టిన బంధాలకి, కాపరికి, గొర్రెల మందకి, మేకల మందకి ఎలా లింక్ ఉందో అలాగే సంఘ కాపర్లో అయిన దంపతులకి, పిల్లలకి, విశ్వాసులకి అదే ఒక అద్భుతమైన బంధం. ఆ బంధం మిమ్మల్ని ఎంతో దుఃఖితుల్ని చేసింది. కానీ దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. దేవుడు ఒక వ్యక్తిని అలా తీసుకువెళ్తే దేవుడు తన దాసునికి ఒక నిత్య విశ్రాంతిని ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాడు. ఆయన్ని తీసుకెళ్ళి మిమ్మల్ని అందరినీ అనాథలుగా చేయాలని దేవుడు ఎప్పుడూ ఉద్దేశించలేదు. ఆ దైవదాసురాలను ఇక్కడ ఉంచాడు. ఒక తల్లి ఫిగర్ లాగా ఇక్కడ ఉంది, ఒక అమ్మ ఫిగర్ లాగాను. అలాగే ఈ అబ్బాయిని హలీమా కదమ్మా, నువ్వు కూర్చో, హలీమావేనా? అదే అనుకున్నాను, చూసినట్టు గుర్తుంది అనుకున్నాను. కూర్చోమ్మా, కూర్చో. నేను ఆ యవ్వన దంపతులు ఇద్దరిని చదువుకుని ఉద్యోగాలు చేసేదో సంపాదిద్దాం, భవిష్యత్తు కట్టుకుందామని కలగంట నా పిల్లలిద్దరి పట్ల దేవునికి ఒక గొప్ప ప్లాన్ ఉంది. ఆ ప్లాన్తో ఇక్కడికి తీసుకొచ్చాడు. జాన్ భాషని వాడుకోవడం ఈరోజే మొదటిసారి. ఆయన నడిపించడం కానీ సంఘాన్ని నడిపించడం నేను చూసింది ఇదే మొదటి రోజు. మంచి కుర్రాడని నాకు తెలుసు,
చిల్డ్రన్ హోమ్లో ఉన్నప్పుడు నాకు తెలుసు, తర్వాత చూస్తున్నాను. సౌమ్యమైన వ్యక్తిత్వం కలిగిన ఈ చిన్నవాడిని తీసుకుని, ఈ చిన్నవాడికి తోడు ఆ చిన్నమ్మాయిని జోడు చేసి దేవుడు గొప్ప సేవ జరిగించాలని ఆశిస్తున్నాడు. మీరు ఆ యవ్వన దంపతుల కొరకు ప్రార్థన చేయండి. మీరు ఇప్పటికే చేస్తున్నారు. ప్రభువా, మా సంఘాన్ని ఆశీర్వదించండి, మా సంఘాన్ని వర్ధలు చేయండి, అనేక ఆత్మల కొరకు మా సంఘాన్ని దీవించమని అడగండి. మీ దీవెనల కొరకే కాకుండా మీ సంఘం కొరకు ఎంత ప్రార్థన చేస్తారో అంతగా దేవుడు మీ సంతానాన్ని దీవిస్తాడు. 3 మాటలు చెప్తాను. దేవుని ఎడల నమ్మకంగా ఉండండి. నమ్ముకున్నారు, మంచిది, అది చాలదు. నమ్మకత్వం కలిగి ఉండాలి. అంటే దేవుడు కూడా మిమ్మల్ని నమ్మాడు కదా. నేను నమ్మాను దేవుణ్ణి, నన్ను దేవుడు కూడా నమ్మి ఎన్నో కార్యాలు చేశాడు, చేస్తున్నాడు కదా. ఆయన నమ్మిన స్థాయిలో మనం నమ్మకత్వం చూపించాలి. దేవుని ఎడల, సంఘము ఎడల, దైవదాసుల కుటుంబం ఎడల. ఇలా 3 రకాల నమ్మకత్వాన్ని మీరు కనబరిస్తే దేవుడు మీ సంతానము లెక్కలు చేరుస్తాడు. ఆ నమ్మకత్వం బాపతో దీవెన సిరుల్ని. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను మాట్లాడే తెలుగు. సాక్ష్యాలు చెప్పే వరకు ఒక మనవి, బాబు జాన్ భాష వాళ్ళు ముందుకు వచ్చి అటు తిరిగి చెప్తే అర్థమవుతుంది. నాకే అక్కడక్కడ వినపడలేదు, కొన్ని అర్థం కాలేదు. ముందుకు వచ్చి చెప్తే బాగుంటుంది. సాక్ష్యం అందరికీ కొంచెం క్లియర్గా వినపడడానికి వీలుగా ఉంటుంది. అది రోమా నగరంలో కైసర్ చక్రవర్తులు రోమా సామ్రాజ్యాన్ని ప్రపంచ సామ్రాజ్యంగా ఏలుబడి చేస్తున్న కాలం. క్రైస్తవ సువార్త పుట్టింది అక్కడే. యేసుక్రీస్తు రోమా సామ్రాజ్యపు అధీనంలో ఉన్న యూదయ దేశంలో బెత్లెహేములో జన్మించాడు. ఆ తర్వాత ఆయన జీవించిన 33 సంవత్సరాలు. ఆ తర్వాత 476 క్రీస్తు శకం 476 సంవత్సరం వరకు రోమీయులు ప్రపంచ ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారు. చాలా ప్రాంతాలు, యూదయ దేశం అందులో ఒకటి. రోమా నగరాన్ని ఏమన్నారంటే అది ఇట్ వాజ్ ఎ సెస్పూల్ ఆఫ్ ద ఫస్ట్ సెంచరీ వరల్డ్ అన్నారు. మొదటి శతాబ్దపు లోకంలో అదొక మురికి గుంట. ఊళ్ళో ఉన్న మురికంతా ఒక పెద్ద గుంటలోకి వెళ్తుందే, అలాంటి మురికి గుంట. అంటే రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి దేశాలన్నిట్లో ఉన్న మురుగుడంతా ఆ నగరానికి చేరుతుందని చెప్పి చరిత్రకారులు దానికి ఆ పేరు పెట్టారు. అదొక భయంకరమైన మురుగు గుంట అని. ఆ రోమా నగరంలో చెరసాల ఉండేది. ఆ చెరసాల్లో ఉండి, అంటే జైల్లో ఉండి, రోమన్ కారాగారంలో ఉండి, చీకటికి నిలయం, భయంకరమైన చలికి నిలమైన రోమా నగర కారాగార వాసంలో ఉన్న అపొస్తలుడైన మహాభక్తుడైన పౌలు తన జీవితంలో చివరిగా వ్రాసినటువంటి ఉత్తరం ఇది. ఎవరికి రాస్తున్నాడు? తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాస్తూ అంటున్నాడు, నా ఎద్దుకు త్వరగా రావడానికి ప్రయత్నం చెయ్యి. మళ్ళీ తర్వాత చివరిలో కూడా రాస్తాడు. ఎక్కడది చివరిలో ఉంటాడు 21వ వచనంలో కూడా, శీతకాలం రాకమునుపు రావడానికి ప్రయత్నం చేయమని. ఎందుకు శీతాకాలం రాకమునుపు అంటే శీతాకాలం దగ్గరలో ఉంది, వస్తే నీళ్లు గడ్డగట్టిపోతాయి, ఓడలు ప్రయాణం చేయడానికి వీలు ఉండదు, కాబట్టి కాలినడకని రావడం కుదరదు. అప్పుడు తిమోతి ఎఫెసు పట్టణంలో ఉన్నాడు, చాలా దూరం, ఓడ ప్రయాణాలు కాలి ప్రయాణం తప్ప మరొక దారి లేదు. అంచేత నువ్వు త్వరగా రమ్మని రాస్తూ, ఆ తర్వాత జీవిత చర్మదశలోకి వచ్చిన తర్వాత చలికి చీకటికి నిలయమై ఒక కొవ్వొత్తి లాంటిది ఒక చిరు దీపం ఉంటుంది. ఆ దీపం క్రింద గుడ్డి దీపం ఒకటి ఉంటుంది, అంతకు తప్పితే ఏముండదు. ఆ జైల్లో అప్పుడు ఖైదీలను పెట్టినప్పుడు చేతికి సంకెళ్ళు వేసి ఆ సంకెళ్ళు మరోవైపున మరొక సైనికుడికి కూడా వేసేవారు. అంటే ఇతడు పారిపోకుండా అలా చేసేవారు. అలాంటి స్థితిలో ఉండి తాను ఉత్తరం చెప్తుంటే రాస్తున్నాడు. ఎవరు రాస్తున్నారా అంటే తిమోతికి నిస్సందేహంగా డాక్టర్ లూక్ రాస్తున్నాడు. లోకానికి వచ్చిన తర్వాత చెప్తాను. చివరి దశలోకి వచ్చినప్పుడు దేన్ని జ్ఞాపకం చేసుకుంటాం? రేపు మాపో చనిపోతాడు. శిరఛేదనం అనేది అప్పటికే నీరు చక్రవర్తి, కైసర్ చక్రవర్తిగా ఉన్నాడు. క్రైస్తవ హింసాకాండ మొదలైంది. అపొస్తలుల్లో చాలామంది హతులైపోయారు, హతసాక్షులైపోయారు. ఇక పౌలు వంతు కూడా మిగిలి ఉంది. ఈ జైల్లో నుంచి తీసుకువెళ్ళి మెడని నరికేస్తారు. ఒక పెద్ద కొయ్య దిమ్మం మీద పెట్టి అలా మెడ పెడితే
కత్తితో నరికితే ఒక్క వేటితో మెడ తెగి మొండి నుంచి వేరైపోతుంది. అది అతనికి విధించబడిన శిక్ష, అది కూడా తెలుసు. అయినా తను ఆ దశలో ఉండి ఏం చేస్తాడు? మనకు అట్లాంటి బాధ ఏదైనా వస్తే చనిపోయే ముందు ఏం చేస్తాం? చచ్చిపోతే బాగుండు. ఎన్ని రీతిలుగా మనం ప్రతికూలమైన ఆలోచనలు, నెగిటివ్గా ఆలోచిస్తాము. కానీ మహాభక్తుడు దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు అని రాస్తాడా? ఎవరి దేమా? చాలా కాలం అపొస్తలుడైన పౌలుతో ఎంతో నమ్మకంగా అతనితో కలిసి ప్రయాణాలు చేస్తూ సేవలో ఎంతో తర్ఫీదు పొందుతూ సేవలో పాల్గొంటూ వచ్చినవాడు. కాలగమనాన ఏమైంది? పౌలుతో పాటు తిరగడం ద్వారా వచ్చిన శ్రమలన్నిటినీ చూస్తూ వచ్చాడు. ఇదే గనక శ్రమల జీవితం అయితే సేవ జీవితము, నిందల జీవితము, అప్రదిష్టాకరమైన అభాండాలు, అపార్థాల పుట్ట అయితే, అందరూ దుష్ప్రచారాల ధూళిని జల్లుతూ ఉన్నట్టయితే, ఈ సేవ నాకొద్దని ఇహలోకాన్ని స్నేహించి పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తెస్సలోనిక పట్టణానికి వెళ్ళిపోయాడట. ఎంత బాధ ఉంటుందో మీకు తెలుసా? మీ ఇంట్లో నుంచి ఒక కుమారుడు పెళ్లి చేశారు, అన్నీ బాగున్నాయి, కానీ కోడలకి నన్ను అత్తగారికి కలవలేదు, లేకపోతే ఎంతసేపు ఏదో గొడవలు. కుటుంబాల్లో గొడవలు లేని వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? చాలా కుటుంబాల్లో ఇన్ని సమస్యలు. కొడుకు వల్ల సమస్య, ఆ పెద్దాడికి అంత ఇచ్చారు, నాకు తక్కువ ఇచ్చారు. ఈ తలనొప్పి అంతా ఎన్ని కోట్ల కుటుంబాల్లో ప్రపంచం అంతా ఉంది, ఈ దేశంలో మరీ ఉంది. ఆ కుటుంబ సమస్యలతో నలిగిపోతూ, ఒకవేళ కొడుకు నేను వేరే కాపురం పెట్టేస్తానని వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రుల మనసు ఎలా ఉంటుందో, అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న వాళ్ళు మీరు ఎవరినుంటే మీకు తెలుస్తుంది. చాలా బాధాకరమైన పరిస్థితులు అలుముకున్న కాలం అది. అలాంటప్పుడు నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు దేమా ఇహలోకాన్ని స్నేహించి. ఎందుకు అలా జరిగింది? ఎంత వేదన ఉంటుందో ఏమండి. అప్పటికి ఎన్ని దెబ్బలు తిన్నాడు. జైల్లో ఉండి రేపో మాపో శిరచ్ఛేదనం కొరకు సిద్ధపడుతున్నటువంటి ఈ దైవజనుడికి దేమా ఆ శిరచ్ఛేదనం ఇక్కడ మొండెం నుంచి తలను వేరు చేసే శిక్ష పడుతుందని దిగులు కానీ, దాని కొరకు ప్రార్థన చేయడానికి అందరికీ ఉత్తరాలు రాయడం కానీ కాదు. నన్ను విడిచి వెళ్ళిపోయిన దేమాని గురించి ఎంత దుఃఖం ఉందో నాకు తిమోతి బాబు, చాలా వేదనగా ఉంది. ఇన్నాళ్ళు దైవ సేవలో నాతో కలిసి తిరిగి ఇప్పుడు కాదని లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడని. ఒక బిడ్డ, అమ్మాయి కానీ అబ్బాయి కానీ తల్లిదండ్రులైనటువంటి మనల్ని విడిచిపెట్టి తిరుగుబాటు చేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అంతకంటే ఎక్కువ వేదన ఉంటుంది. దైవ సేవకుడు పడే బాధ చెప్పలేను. నేను కూడా ఆ బాధను ఎదుర్కొన్నాను. ఇది నాకే కాదు, సేవకులైనటువంటి వాళ్ళందరికీ ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు సంఘం నుంచి. ఉన్నా కానీ ఎన్నో సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటారు, ఎన్నో విమర్శలు, అపార్థాలు, వీటన్నిటిని తట్టుకుంటూ ప్రజలకి చస్తూ సావుకులోనైనటువంటి ప్రజలకు సేవ చేసే భాగ్యమే దైవ సేవలో ఉన్న మాకే కాదు, విశ్వాసాలుగా ఉన్న మీకు కూడా అది గొప్ప భాగ్యం. దేవుణ్ణి మహింపరిచేటటువంటి జీవితాన్ని మనం జీవించబద్ధులం. ఇక్కడ ఒక మాట చెప్పాలనిపిస్తుంది. ప్రభువైన యేసు లూకాసు సువార్త 6వ అధ్యాయంలో చెప్పిన మాట ఏంటంటే మీకు తెలుసు, అది ఇద్దరిని గురించి. 2 రకాల ఇద్దరు, ఒకడు బుద్ధిమంతుడు, ఒకడు బుద్ధి కలిగిన, మరొకడేమో బుద్ధి లేనివాడు. ఆ బుద్ధిమంతుడు లోతుగా పునాది తవ్వుతున్నాడు, ఇల్లు కట్టాలనుకున్నాడు. ఇద్దరు ఇల్లు కట్టాలనుకున్నారు. బుద్ధిమంతుడేమో, బుద్ధి కలిగిన వాడేమో పునాది వేయడానికి లోతుగా తవ్వుతున్నాడు. వాడేమో త్వరగా కట్టేశాడు, పైన పటారం లోన లొటారంలాగా కట్టేశాడు, గృహప్రవేశం చేశాడు. వచ్చిన వాళ్ళందరూ అరే మనాడు ఏం కట్టాడు రా, కట్టడం అంటే ఇదిరే ఆపిచ్చాడు, ఇంకా తవ్వుతానే ఉన్నాడు. మనాడేమో గృహప్రవేశం అయిపోయాడు. అదే తేడా వాడికి వీడికి, వాడుతా తెలివి తక్కువ దద్దమ్మ, ఇట్లా అనుకుంటారు సహజంగాను కదా. కానీ ప్రభువైన యేసు చెప్పాడు, నా మాటలు, నా మాటలు విని వాటి చొప్పున చేయని వాడు ఎలా ఉంటాడో చేసేవాడు ఎలా ఉంటాడు. వినడం కాదు లెక్క, విన్నదాన్ని విశ్వసించి తదనుగుణంగా మీ జీవితాలని, మన జీవితాలని మార్చుకోవడం, మన బుద్ధులు మార్చుకోవడం, మన భావాలు మార్చుకోవడం, మన స్వభావాన్ని, మన మాటల్ని, మన చూపుల్ని, మన క్రియల్ని, మన ధోరణిని, మన వైఖరిని మార్పు తెచ్చుకోకుండా మీరు ఎన్ని చర్చిలకు వెళ్ళినా శుద్ధ దండగా మార్పు అనేది మనం కోరుకోవాల్సి ఉన్నాం. చాలామంది, మీలోనే కాదు ఏ సంఘానికి వెళ్ళినా, ఎక్కువ మంది క్రైస్తవ సంఘాల్లో సభ సమావేశాలకు వెళ్ళినా, లక్షల మంది వచ్చినా, వేల మంది వచ్చినా, వచ్చే వాళ్ళు ఎక్కువ మంది దేనికి వస్తారో తెలుసా?
భౌతికమైన శారీరకమైన దీవెనలు, స్వస్థతలు, ప్రార్థనలు చేయించుకోవడం. ప్రార్థన ఖర్చు లేనిది కదా, ఫీజు పెడితే బాగుండేది ఏసై అనుకుంటాను నేను. ప్రార్థన చేయమన్న వాళ్ళందరి దగ్గర ఎంతో కొంత ఆ గురువులు తీసుకున్నట్లుగా లక్షలు తీసుకోకుండాను ఏదో కొంత కానుక అక్కడ పెడితే బాగుండు అనిపిస్తుంది. కానీ ఏమన్నాడు ఈ గురువు, మీరు ఉచితంగా పొందారు కాబట్టి ఉచితంగా పంచమన్నాడు. ఆ ఉచితం వచ్చేసరికి వాళ్ళ చౌక అయిపోయింది. ఉచితంగా పొందిన దాని యొక్క విలువను ఏ నరుడు గుర్తించడు, ఎవరు గుర్తించరు, మీలో ఎవరు గుర్తించరు, నేను గుర్తించను. సహజంగా ఉచితంగా వచ్చిన దాని విలువ కొన్నాళ్ళు ఉంటుంది, ఆ తర్వాత తగ్గిపోతుంది. ఇంగ్లీష్లో గొప్ప సామెత ఉంది, ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అని. అంటే అలవాటు పడిన దాని విలువను మనం గుర్తించం. అది కూడా ఉచితంగా వస్తే అసలే గుర్తించం. నేను కొన్ని పాస్టర్గా ఎన్నో వేల గృహాలు దర్శించాను, నేను నా భార్య పాస్టమ్ గారు. మొదట్లో వెళ్ళినప్పుడు రండి చౌదరి గారు, పాస్టర్ గారు రండి, వందనాలండి అని మా ముందు ఆ కుర్చీ ఊది ఆ పమిడి తీసో లేకపోతే చేతిలో ఉన్న టవల్ తీసో తుడుస్తారు పురుషులు అయితేను. నాకు నవ్వు వస్తుంది వాళ్ళ పరిస్థితిని చూస్తాను. పాస్టర్ గారు వస్తారని తెలిసినప్పుడు ముందే తుడిచిపెట్టుకోవచ్చు. మా ముందు హడావుడి చేస్తారు, కూర్చోండి పాస్టర్ గారు, కూర్చోండి పాస్టర్ గారు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వెళుతుంటే వందనాలండి పాస్టర్ గారు రండి కూర్చోండి అంటారు. ఇక దులుపుడు లేదు, అయిపోయింది. ఏంటో తెలుసా, అలవాటు పడిన వస్తువునే కాదు మనిషి యొక్క విలువను కూడా మనం తగ్గించేస్తాం. మనం ద్వేషించినందున అయిష్టంతో కాదు, అది మన స్వభావంలో ఉన్న లోపం. అది చాలామందికి తెలియని లోపం. అది అలవాటు పడిన వస్తువుకి విలువనివ్వము, మనుషులకి అంతకంటే ఇవ్వము. కొంచెం పెద్ద పాస్టర్ గారు వస్తే ఆ పెద్ద పాస్టర్ గారు పదే వస్తే ఆ పెద్ద పాస్టర్ గారు చిన్నాడైపోతాడు. మీకు తెలుసలేదు, ఎక్కడ చిన్నాడైపోతాడు? మీ ఆలోచనలు చిన్నవాడైపోతాడు, అలవాటు పడిపోతారు. అందుకే నీ విలువ తగ్గిపోతుంది. అదొక పెద్ద ప్రమాదం సుమా. సరే, బుద్ధి కలిగిన వాడు బుద్ధిమంతుడు ఏం చేశాడు? ఇంకా అవుతానన్నాడు. ఆ బుద్ధిమంతుడు ప్రభు చెప్పాడు కాబట్టి మనకు తెలుస్తుంది. లేకపోతే మనమే అనుకోండి, అరే ఆడేం కట్టాడరా, ఇట్టడి ఊరందరికీ ఊరభోజనాలు ఊరబంతులు పెట్టాడరా అని చెప్పి ఊరంతా చెప్పుకుంటారు కదా. కానీ ప్రభు వాడు బుద్ధిమాలిన వాడు అన్నాడు. ఏదో ఒక రోజున వీడు ఇంకా తవ్వుతానే ఉన్నాడు. తవ్వి బండ దొరికే వరకు కూడా. బండ అంటే ఏంటండి? ఆ బండ క్రీస్తే. ఆ ప్రభువుతో గల సత్సంబంధాన్ని, ఆ బలిష్టమైన బాంధవ్యాన్ని మీరు డెవలప్ చేసుకోవాలండి. అక్కడి నుంచి మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని, మీ సంతానాన్ని కట్టుకున్నట్లయితే అద్భుతం. తుఫాన్లు రాకుండా ఉండవు. నేను ఇందాకే చెప్పాను, రోడ్లో ఎత్తులున్నాయి, పల్లాలు ఉన్నాయి, లేవు గోతులు ఉన్నాయి. మరియు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న గోతులు ఇంకే రాష్ట్రంలోనూ ఉండమేమో, అన్ని ఎక్కువ అని వింటున్నాను, పేపర్లో చదువుతున్నాను. నేను వెళ్ళిన ఊళ్ళలో భయంతో రావాల్సి వస్తుంది. అలాంటి రోడ్లు. కాకపోతే విజయవాడ నుంచి వస్తుంటే ఈ రూట్ మాత్రం కొంచెం బెటర్గా ఉంది. నేను చేసిన ప్రయాణాల్లో ఈ రూటే కాస్త బెటర్గా ఉంది, ఇంకెక్కడా లేదు భయంకరమైనటువంటి గోతులు. సర్లేండి, రోడ్లు అది సహజం అన్నమాట అండి, సహజం. అలాగే మనం జీవిత బాటలో ఎదురయ్యే వీటన్నిటిలోనూ ఏదో ఒక రోజున వర్షాలు వస్తాయి. మొన్నే కదా వర్షం తుఫాను వచ్చి రైతుల జీవితాలను ఎంత అతలాకుతలం చేసింది. మిర్చి రైతులు, పసుపు రైతులు, బొప్పాయి తోటలు, అరటి తోటలు ఎన్నిపోయినాయి. వరి పొలాలు సరే కడుపు తరుక్కుపోతుందో చూస్తుంటేను. ప్రజలు ఎంత నష్టపోతున్నారు. దానికి ఎవరూ ఏం చేయలేము. దేవుడు ప్రకృతి వైపరీత్యాల ద్వారా, ప్రకృతి విలయాల ద్వారా పిలుస్తున్నాడు, నా వైపు చూడండి, మీ బ్రతుకులు మార్చుకోండి, నీతిగా బ్రతకండి, మీ బుద్ధుల్లో సమస్య ఉంది. ఈ పిలుపునిస్తుంటే దేవుడు ఆ పిలుపులను లెక్క చేయకుండా పోయిన నష్టాన్ని గురించి బాధపడుతున్నాము, నువ్వు ఏడుస్తున్నాం, దుఃఖిస్తున్నాం, గవర్నమెంట్ ఏం చేయలేదని వాళ్ళ మీద విరుసుకుపడుతున్నాం. కానీ మన బుద్ధుల వైపు చూసుకుంటే ఎంత బాగుండో అనుకుంటాను నేను. మీకు అందరికీ తెలుసు, లోకాసువార్త 5వ అధ్యాయంలోకి వెళ్ళకముందు నేను చెప్తాను, మళ్ళీ ఇది పూర్తి చేయనివ్వండి. మొత్తం మీద ఇతను కూడా బండ దొరికింది, గట్టి నేల దొరికింది, గట్టి పునాది వేశాడు. లోతుగా తవ్వి పునాది వేసి పైన కట్టాడు. ఏదో ఒక రోజున ఏమొస్తాయి? వర్షాలు కురిసినాయి, వరదలు వచ్చినాయి. కానీ హడావిడిగా కట్టేసి సరైన పునాది లేకుండా కట్టిన వాని ఇల్లు పడిపోయింది. దాని పాటు ఏమన్నాడు? గొప్పదని అన్నారు. కానీ తెలుగులోను గొప్పదంటే మంచిది అవుతుంది కదా గొప్పదంటే. కానీ దాని అర్థం నిజంగా చాలా దారుణమైందని చెప్పి రాయవలసింది. దాని పాటు చాలా దారుణమైంది, భయానకమైంది, బాధాకరమైంది కదా.
కానీ ఈ లోతుగా తవ్వి ఆలస్యమైనప్పటికీ లోతుగా తవ్వి కట్టిన వాని ఇల్లు అలాగే నిలబడింది. భౌతికమైన అవసరాల కొరకే ఈ దేవుడిని నమ్ముకోవడానికి ముందుకొచ్చిన వాళ్ళు ఎక్కువ క్రైస్తవ సంఘాల్లో. ఆ మాటకు వస్తే గుళ్ళు గోపురాలకు వెళ్ళే వాళ్ళు కూడా అంతే. అబ్బాయిలకేమో ఎక్కువ కట్నాలతో పెళ్ళిళ్ళు అవ్వాలి, అమ్మాయిలకి తక్కువ కట్నంతో మరి అమ్మాయి మంచి కాపురానికి వెళ్ళాలి. ఎన్నో ఆశలో చెప్పలేము. పట్టిందల్లా బంగారం అవ్వాలి. ఏం చేసినా కానీ కష్టం రాకూడదు, అనారోగ్యం రాకూడదు. ఏమండి జీవితం ఇలా కుదురుతుందా? సాధ్యమవుతుందండి? ఎన్నో తిప్పలు ఉన్నాయి. తిప్పలు నిన్నోడికి దేవుడు ఏం పెడతాడు? పప్పలు పెడతాడు. తిప్పలు పప్పలు ఉన్నాయి. సీమోను దైన బోట్లోకి ఎక్కి ధోనిలోకి ఎక్కి గల్లే సముద్రం ఒడ్డునకు వచ్చినటువంటి ప్రజానికానికి తండోపతండాలకు వచ్చిన వాళ్ళందరికీ ఆ అలహోర్లో ఈ బోట్ ఏమో ధోనేమో అటు లోపలికి వెళ్తుంది, మళ్ళీ బయటకు వస్తుంది, మళ్ళీ ఒడ్డు నుంచి వెళ్తుంది. ఆ హోర్లో కూడా బోధ చెబుతుంటే మైక్ లేకుండా ఎలా చెప్పాడో ఆనాటి యేసు బోధకుడు, వాళ్ళు ఎలా విన్నారో ఆశ్చర్యం. సీమోను దైన ధోనిలో ఎక్కాడు. వాళ్ళు వలలు బాగు చేసుకుంటున్నారు. బోధంతా అయిపోయిన తర్వాత నీ ధోనిని లోతుకు నడిపించి వల వేయవయ్యా అన్నాడు. ఏళ్ళువాడ రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఏం దొరకలేదు అని చెప్పి తన బాధను చెప్పుకున్నాడు. అది మొదటిసారి కాదు సీమోనికి ఏమి దొరకపోవడం. చేపల వేటకి వెళ్ళిన వాళ్ళకి ఒక్కోసారి విస్తారంగా పడతాయి, ఒక్కోసారి అసలు పడకపోవచ్చు. అది జాలర్ల జీవితంలో సహజమే. అయినా నీ మాట చొప్పున నేను వల వేస్తానన్నాడు. ఎందుకు నీ మాట? అప్పటి వరకు ఆ ధోనిలో కూర్చొని చెప్పిన ఆయన మాటలన్నీ వింట వచ్చాడు శ్రద్ధగా. వినడం వల్ల అతనిలో ఎక్కడో విశ్వాసం కలిగింది. మీరు వింటున్నారు, వారం వారం వింటున్నారు. వినడం వల్ల మీలో ఎంత విశ్వాసం కలుగుతోంది, ఎంత పెరుగుతోంది, అది ప్రాముఖ్యం. మీలో విశ్వాసం ఎంత పెరుగుతోంది. లోతుకు నడిపించాడు, వల వేశాడు. వలలు పిగిలిపోయిన నీ చేపలు పడ్డాయి. ఒడ్డునున్న యాకోబు యోహాను అన్నదమ్ములు వీళ్ళ నలుగురిది, సీమోను, ఆంద్రేయ, అలాగే యాకోబు యోహాను, వీళ్ళందరిది బెత్సైదా అని ఎవరు గల్లీ సముద్రానికి ఉత్తర భాగాన ఉంటుంది బెత్సైదా. అప్పుడు అక్కడ ఏమి లేదు కానీ బెత్సైదా అని మాత్రం చెప్తారు, అక్కడ ఏమి లేదు. ఒకసారి నేను ఏమైనా సరే బెత్సైదా వెళ్ళాలన్నా నా ముగ్గురు అమెరికన్ మిత్రులతో 1974 సంవత్సరంలో. తీరా వెళ్ళితే బురదలో కూరుకుపోయింది మా కారు. అందరం దిగి, మిగిలిన ముగ్గురు దిగి డ్రైవర్ సీట్లో కూర్చుంటే డ్రైవింగ్ సీట్లో తొయ్యాల్సి వచ్చింది. బురదలో కూరుకుపోయింది. ఇక్కడ ఏంటి ఊరేదంటే ఊరు లేదు, దెబ్బ లేదు, నువ్వు గోల్ చేసావు, బెత్సైదా అన్నావు, నువ్వు వచ్చి ఇక్కడ కూరుకుపోయామన్నారు వాళ్ళు. ఇంతకీ వాళ్ళు ఒడ్డునుంటే ఒరే యాకోబు యోహాను రండ్రా అని చెప్పని సంజ్ఞలు చేస్తే వాళ్ళు కూడా వచ్చారు. 2 ధోనిలు వలలు వేసి విస్తారమైన చేపలు రాసిని పట్టారు, ఒడ్డుకు చేర్చారు. అప్పుడు లోకా 5వ అధ్యాయం 8వ వచనం మీరు చూస్తే అక్కడ గొప్ప మాట ఉంటుంది. మామూలుగా చదివేస్తాం మనం, కానీ ఒకసారి చూడండి, చదవండి తల్లి. సీమోను పేతురు అది చూచి ఏది చూచాడండి? వలలు పిగిలిపోయిన విస్తారమైన చేపల రాశిని చూచాడు. యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. చాలా. ఏది చూచాడండి? వలలు పిగిలిపోయిన విస్తారమైన చేపల రాశి వలలు పడడం. వలల వైపు చూస్తుంటే, ఆ చేపల రాశిని చూస్తుంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఒరే యోహాను బాబు, అంతే కదా, అలాగే మాట్లాడుకున్న యోహాను గారు అన్న కదా. యోహాను 12 మంది శిష్యులు, అత్యంత చిన్న వయస్సు కలిగిన వాడు. అంచేత ఒరే యోహాను బాబు, కపెర్నహూమ్ మార్కెట్లోకి వెళ్ళి, లేకపోతే టైబీరియస్ కపెర్నహూమ్ ఇప్పుడుకున్నాయి. కపెర్నహూమ్లో ఏమి లేదు, సీమోను అత్తగారు ఇల్లు ఉండేదని చెప్తారు. సొనగోగ పడిపోయింది, ప్రజలు ఎవరుండరు. తిబిరియా మాత్రం పెద్ద సిటీ అయిపోయింది. టైబీరియస్ అంటారు ఇప్పటికీ. మేము బస్ చేసాం అక్కడ హోటల్లో పోయినసారి వెళ్ళినప్పుడు. మొత్తం మీద ఒరే యోహాను బాబు వెళ్ళి తిబిరియా మార్కెట్ కానీ లేకపోతే కపెర్నహూమ్ మార్కెట్లో రేట్ ఎలా ఉందో తెలుసుకురా అని చెప్పిన హడావిడి చేయాలా? సీమోను హడావిడి చేయడంలో పెద్ద బిడ్డ, అవునా కాదా? అలా చేయట్లా. చేపలు రాసి చూస్తున్నాడు. దాన్ని నమ్మితే మార్కెట్లో విస్తారమైన ధనరాశులు వస్తాయి, అవి కనబడుతున్నాయి. అక్కడున్న జలరాశులను చూస్తున్నాడు, ఆ జలరాశుల్లోని విస్తారమైన చేపల రాశులను చూస్తున్నాడు, అవేం కనబట్లా. సీమోను పేతురు అది చూచి, ఈ విస్తారమైన చేపల రాశిని పట్టిన ఆ రాశిని చూచి ఏమంటున్నాడు? ఏలినవాడా, ప్రభువా నీవు నన్ను విడిచిపోము. ఎందుకు? నేను నీ అంత పునీతుడైన పవిత్రుడైనటువంటి
ఏలినవాడు రబ్బీ నా బోటి వాని దగ్గరికి రావడానికి లేదు, ఎందుకంటే నేను పాపాత్ముడిని, నేను యోగ్యుడు కాదని తనలో మన పాపాల రాశిని చూచుకున్నాడు. భౌతికమైన దీవెనలు పొందేమని సాక్ష్యాలు చెప్పే మీకు నేను హితవు చెప్తున్నాను, హెచ్చరిక చేస్తూ చెప్తున్నాను. మీరు సాక్ష్యాలు చెప్పడం ఎంత సంతోషమో, దానికంటే గొప్పది ఏంటో చెప్పనా, దేవుడు చేసిన ఈ మేలు యొక్క వెలుగులో మీలో ఉన్న ఏదైనా లోపం కనపడిందా, చూసుకోగలిగారా? ఏదైనా పాఠం నేర్చుకున్నారా? మేలు పొందడమేనా? సరే, మేలు పొందిన తర్వాత మీరందరూ కానుకలు తెచ్చి సమర్పిస్తున్నారు, అది గొప్ప సంగతి. ఎప్పుడు అలాగే చేయండి. దాని ప్రతిఫలంగానే మళ్ళీ దేవుడు మిమ్మల్ని ఎంతో దీవిస్తాడు. అది బాగున్నంతవరకు. కానీ మీరు ఏదైనా పాఠం నేర్చుకున్నారా? మీరు పొందిన మేలు నుంచి మీలో ఏదైనా లోపం తావు చేసుకుందేమో చూసుకోగలిగారా? అది చాలా ప్రాముఖ్యం. దాని కొరకు చూసుకోండి. ఏమండి, దాని కొరకు చూసుకోండి. భౌతికమైన అవసరాలకే ప్రాధాన్యతనిచ్చి దీనికోసమే మనం ప్రభువుని నమ్ముకున్నాం అన్నట్లుగా ఏటెల కాలం అదే పేరుతో భక్తి చేయడం కుదరదు. మీలో క్యారెక్టర్లో మార్పు రావాలి. మీలో ఉన్న లోపాల్లో, మనలో ఉన్న లోపాలను మనం చూసుకోగలగాలి. రాత్రి పిల్లుట్ల భాగ్యనగర్లో ఆంజనేయులు గారిని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ మేనేజర్, ఆయన విజయవాడ సంఘంలో 30 సంవత్సరాల పైన ఉన్నాడు, చాలా నమ్మకస్తుడు. రిటైర్ అయిన తర్వాత దేవుడు ఆయన భార్యకి, భాగ్యం గారికి దేవుడు మాట్లాడినందుకు ఇక్కడికి వచ్చారు. నాకేం మాట్లాడడం రాదు, నేను ఆడ మనిషిని, నేనేం సేవ చేస్తాను దేవుని దగ్గర మొత్తుకున్నా కానీ వినకుండా దేవుడు వాళ్ళు ఇక్కడికి నడిపిస్తే ఇక్కడికి వచ్చి మందిరం కట్టుకుని సేవ చేస్తున్నారు. అక్కడ కాలనీ ఉంటే అక్కడికి వెళ్ళి చూసినప్పుడు నాకు కడుపంతా నిండినట్లు అనిపించింది. ఇంటి నిండా పిల్లలే, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరూ చూస్తుంటే ఎవరండి వీళ్ళు అందరూ, ఆంజనేయులు ఎవరండి వీళ్ళందరూ అన్నాను. పాస్టర్ గారు, మీకు తెలుసుగా మా పిల్లలు ఉన్నారు, సురేష్ ఉన్నాడు, బాబు, వాళ్ళ పిల్లలు 2, 3 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ 3 రోజులు 6, వీళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు? నాను ఎక్కడెక్కడో ఉంటున్నారు పాస్టర్ గారు, మీరు వస్తున్నారు. వాళ్ళందరూ వచ్చారు విజయవాడ నుంచి, ఇంకెక్కడ చిలకలూరిపేట అంట, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, అందరూ వచ్చారు అని చెప్పాను. అన్నాడు. ఇంకెంత ముచ్చటేసిందో. ఏం చేస్తున్నా? మా పిల్లలుగా చూశాను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. నువ్వేం చేస్తావు? నువ్వు ఎన్నో అమ్మాయి చెప్పాను నేను పెద్ద అమ్మాయి రమణానుగా పాస్టర్ గారు అన్నాను. మీరు గుంటూరులో ఉంటారు కదమ్మా అన్న. అవును పాస్టర్ గారు అంది. ఏం చేస్తున్నావు అంటే, ఏదో వాళ్ళ ఆయన గారు, ఆమె ఏం చేయట్లేదు కానీ ఆమెకి క్యాన్సర్ వచ్చింది. చిన్న వయసులో, పెళ్ళైన క్రొత్తలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది ఆ బిడ్డకి. అందరం తల్లడిల్లిపోయాం. మా హృదయాలు ఎంత నలిగిపోయినాయో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసాం. దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. చూస్తే అసలు ఆ క్యాన్సర్ ఛాయలు ఎక్కడ బిడ్డలో లేవు. వాళ్ళ ఆయన ఏం చేస్తున్నాడో, ఎలా బిజినెస్ చేస్తున్నాడో అది చెప్పింది. ఆ తర్వాత 2వ అమ్మాయి, ఆమె ఎక్కడో చేస్తుంది. 3వ అమ్మాయి, నేను బ్యాంకులో చేస్తున్నాను, నువ్వు సురేష్ బ్యాంకులో ఉన్నావు నాకు తెలుసు. వాళ్ళందరూ ఉద్యోగాలు చేయడం చూస్తే చిన్న స్థాయి నుంచి వచ్చాడు. బ్యాంకులో అటెండెంట్గా చేరాడు ఆయన. 7th క్లాస్ చదివి వచ్చాడు ఆయన. అటెండెంట్గా చేరాడు బ్యాంకులో. ఎక్కడో ఏటవతల పిరాట్లంకలో కలుసుకున్నాను నేను, చిన్నపల్లి వరిపాలెం, అక్కడ కలుసుకున్నాను 34 ఏళ్ల క్రితం. ఆ తర్వాత అతనికి విజయవాడ ట్రాన్స్ఫర్ అయితే నన్ను కలుసుకున్న పరిచయాన్ని బట్టి మన సంఘానికి రావడం మొదలుపెట్టాడు. ఆంజనేయులు, ఏం చదువుకున్నావు నువ్వు అంటే 7th అన్నాడు. 7th ఏంటయ్యా, నువ్వు బ్యాంకులో నీకు, అందుట్లో నువ్వు STలో ఉన్నావు కాబట్టి నీకు త్వరగా ప్రమోషన్స్ వస్తాయి, 10th కట్టరాదా అన్నాను నేను. కట్టాడు. ఆ తర్వాత ఈ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కట్టరాదా అంజేలు అన్నాను. అలాగే డిగ్రీ కట్టాడు. అవన్నీ నేను మర్చిపోయాను. రాత్రి గుర్తు చేస్తుంటే నాకు ఎంత ఆశ్చర్యం కలిగిందో చెప్పలేను. దైవ సేవకు నోట్లో నుంచి వచ్చిన మాట దేవుని మాటగా ఎంత అద్భుతమైన కార్యాలు దేవుడు చేయడానికి ఉపయోగించుకుంటున్నాడో నా జీవితంలో ఎన్ని చూచానో చెప్పలేను. నేను ఎన్ని చూచానో చెప్పలేను. మీ జీవితంలో ఇప్పటికీ అలా చేస్తున్నాడు దేవుడు. దైవదాసులు శ్రీను భాష గారు దంపతులు ఇద్దరు చేసిన సేవలో మీరు ఎంత దీవించబడ్డారు. మరలా ఇప్పుడు జాన్ భాష, హలీమాలు వచ్చారు. వాళ్ళ తరంలో వాళ్ళని దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటాడో. కాలం నేను బతికుంటాను లేను కానీ అదంతా చూడడానికి దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. జాన్ బాబు, ఇదంతా అయిన తర్వాత హలీమా నువ్వు కూడా ముందుకు వస్తే ప్రార్థన చేయాలని ఉంది నాకు. వాళ్ళిద్దరినీ దేవుడు గొప్పగా వాడుకోవాలి, ఈ మందిరాన్ని పొడిగించాలి. అలాగో ఈ స్థలం తీసుకున్నారు, అద్భుతమైన కార్యం. ఈ అక్కడి నుంచి పోగానే డబ్బులు, చాలా డబ్బులు కదా అన్నాను నేను. ₹1,00,000 లోపు ఉన్నప్పుడు కొనలేకపోయాము. ఈ స్థలం అయితే కొన్నాము మరణాథ్ సమాజం నుంచి, అప్పుడు డబ్బులు ఉన్నాయి.
ఆ కొద్ది స్థలానికి కొద్ది డబ్బులు లేక ఎన్ని మార్లు నొచ్చుకునేవాడిను, భాషకి ఇది చేయలేకపోతున్నాను నేను అని. ఇక్కడను నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో కూడా అలాగే ఒక మంచి స్థలం కొన్నాము, మందిరం కట్టాము, బాగానే ఉంది. వాళ్ళు సంఘం నుంచి కొంత పోగు చేయగలిగారు, అటు సమాజం నుంచి, జనరల్ సమాజం నుంచి కొంత పోగు చేసి అక్కడ ఇక్కడలాగానే చేశాము. కానీ ఈ 2 ఊళ్ళు గుర్తుకొచ్చినప్పుడు మనసంతా నొచ్చుకునేది. ఎందుకంటే ఆ పక్కనున్న చిన్న ముక్కను నేను కొనలేకపోయాను. యోగ్యులైన దైవదాసులైన ఎంత నొచ్చుకునేవాడిను. మొత్తం మీద మీరు కొనుక్కున్నారు, వాళ్ళు కొనుక్కోలేకపోయారు. అప్పట్లో 1,00,000-1,50,000 రూపాయలకు దొరికే స్థలం ఇవాళ దాదాపు 20 లక్షలు అయితే కానీ రాదు. అది అంత పెరిగిపోయింది. మొన్న ఈ మధ్య వెళ్ళాను, చాలా మనసు నొచ్చుకుంటుంది. అరే ఆనాడు మన దగ్గర కొద్ది డబ్బులు లేకపోయినా ఆ డబ్బులే లక్షల్లో ఉన్నట్లుగా అనిపించేది. కానీ దేవుడు మీకు సమకూర్చాడు. ఈ బిడ్డలిద్దరి పట్ల గొప్ప ఉద్దేశం కలుగున్నాడు, మీ పట్ల గొప్ప ఉద్దేశం. ఎలా ఉన్నాయారయ్యా సంఘస్థులు అన్నాను నేను. పొద్దున రాత్రి వచ్చాడు, కాసేపు కూర్చున్నాడు, అక్కడ రూమ్లో పెట్టారు నన్ను. అందరూ బాగానే ఉన్నారు పాస్టర్ గారు. ఎంతమంది ఉంటారంటే 90 మంది 100 మంది అలా వస్తారు. ఒక ఆదివారం మిస్ అవ్వచ్చు, అదే పనులు ఉంటాయి కదా. సరే అన్నాను. అందులో తప్పతాలు ఎంతమంది ఉంటారన్నాను. ఏది గాలి వేస్తే కొట్టుకుపోయేవాళ్ళు ఎంతమంది ఉంటారంటే ఎవరు ఉండరు పాస్టర్ గారు అన్నాడు. ఏ సంఘ పాస్టర్ నుంచి ఆ జవాబేను. 100 మంది ఉంటే కనీసం 80 మంది గట్టాళ్ళు ఉంటారండి, ఒక 20 మంది కొంచెం అటు ఇటుగా ఉంటారని, 10 మంది అటు ఇటు. సహజంగా ఎప్పుడైనా ఉంటారు, ప్రతి సంఘంలో అలాగే ఉంటుంది. కానీ జాన్ బాబు చెప్పిన మాట వినే అమ్మా నాకు ఆశ్చర్యం వేసింది. రాత్రి ఆ రూమ్లో కూర్చుని అందరూ ఎవ్వరూ పోరండి, అందరూ గట్టివాళ్ళు, కోర్ గ్రూప్ అండి అని చెప్పాను అన్నాడు. ఆ దృక్పథం ఉందే, అదొక అద్భుతమైన సాక్ష్యం ఆ యవనస్తుడు చెప్పిన మాట. మరి సరిపోతుందా మందిరం? సరిపోవట్లేదు కదా అని. సరిపోవట్లేదు పాస్టర్ గారు, కొంచెం వయసులో పెద్దవాళ్ళు అయిన వాళ్ళు కుర్చీల్లో కూర్చోబెట్టాలని ఉంది నాకు, కానీ ఆ కుర్చీలకేమి ఇక్కడ ఖాళీ లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. ఇదిగో ఈ వార్షికోత్సవం అయిపోయిన తర్వాత ఈ మందిరాన్ని కూడా పొడిగించి కట్టాలి, వాళ్ళు అలాగా కింద కూర్చోవలసి వస్తుంటే నాకు బాధగా ఉందన్నాడు. మంద కొరకైనా మందలో ఉన్న గొర్రెలు మేకలు కొన్ని నడవలేని కుంటుతా నడిస్తే ఏం చేస్తాడు? గొర్రెపిల్ల ఏదైనా చిన్నది కదా, చిన్నపిల్ల నడవలు ఏదైనా భుజం మీద వేసుకుని మోసుకెళ్తాడు. అవునా? కాపరి కాదుగా, ఆ హృదయం ఉండాలండి. అదే దేవుడు పిలిచిన వాని యొక్క లక్షణం అదే. అందుకే దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను హలీమా నీకు తర్వాత చెబుదాం అనుకున్నాను. నేను పొద్దున్నుంచి బలంగా ఉంది, అందరిలోని చెప్పకుండా తర్వాతే చెప్తాను. గుర్తు చేయి, ఏదో చెప్పాలనుకున్న పాస్టర్ గారు ఏంటని. దేవునికి మీ పట్ల గొప్ప ఉద్దేశం ఉంది. ఈ కలిగి మీరు ఎలా ఉన్నారో అలా ఉండరు. దేవుని ఉద్దేశం అలా కాదు. మీరు వయసుతో ఎలా పెరిగారు, వయసులో పెరిగి పెద్దవాళ్ళు అయ్యారా చిన్నప్పటి నుంచి, అలాగే ఇక్కడి నుంచి దేవుడు మిమ్మల్ని మరింత హెచ్చించాలని, మరింత ఆశీర్వదించాలని, మరింత గొప్ప సాక్షులుగా అనేక మంది రక్షణార్థమై మిమ్మల్ని వాడుకోవాలని ఎంతో ఆశతో ఉన్నాడు. మీరు అందుబాటులోకి వస్తే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. మీరు అందుబాటులోకి రావాలి, బలవంతంగా తొయ్యడు దేవుడు మిమ్మల్ని. మీరు ఒక పని చేయండి, మీలో ప్రతివారు కూడా నాకు ఆత్మల భారాన్ని నాలో అధికంగా కలగచేయను ఆయన, బాధలో ఉన్న వారి పట్ల భారం నాకు పెంచు నాయన. వారి కొరకు మందిరంలో ప్రార్థన చేయడం కదా, వారి దగ్గరికి వెళ్ళి, మీకు తెలిసిన ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేసినండి. మీ ప్రార్థన ద్వారా వాళ్ళలో దేవుడు కార్యం చేస్తే వాళ్ళ ఆత్మకు రక్షణ దొరికినట్లయితే వాళ్ళు దేవుని రాజ్య ప్రవేశం చేయడానికి మీరు ఒక బాట వేసినట్లయినా. లేకపోతే మీకు చెప్పడం కుదరకపోతే మా పాస్టర్ గారినో తీసుకొస్తామని చెప్పి తీసుకెళ్ళండి, ప్రార్థన చేసిరండి. అద్భుతమైన కార్యాలు అలా దేవుడు చేస్తాడు. అలా మీ కుటుంబాన్ని పెంచుకోండి. ఏ కుటుంబం? ఆత్మీయ కుటుంబమైనటువంటి మరణాత సమాజాన్ని మీరు అలా అభివృద్ధి కొరకు, వర్ధిల్లడం కొరకు మీరు కృషి చేస్తే దేవుడు మీ సంతానాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. ఎన్ని సాక్ష్యాలు చెప్పగలను నేను చెప్పలేను. దేమా యెహోలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. మీలో అలాంటి వారు ఎవరన్నా, వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరన్నా గతంలో ఉన్నట్లయితే వారి కొరకు ప్రార్థన చేస్తూనే ఉండండి. వెళ్ళిపోయిన కొడుకు కోసం బాధపడరా? మీరు కూతురు కోసం బాధపడరా? దుఃఖం రాదా? వస్తానే ఉంటుంది. నేను వయసులో పెరిగి పెద్దవాడిని అవుతున్నప్పుడు కూడా మా నాయనమ్మ గారు బ్రతికుండేది. మా నాన్నగారు ఒక్కడే ఆమెకి కొడుకు అని ఎప్పుడూ ఏడుస్తూ ఆ శోకం వినలేనంత శోకాలు పెట్టేది. కడుపు తీపెట్టే అలా ఉంటుందని చిన్ననాడు నేను చూశాను మా నాయనమ్మని. ఇక మా అమ్మను సరే
స్కూల్కి వెళ్ళి పుస్తకాల సంచి తీసుకుని ఏదో తాయిలం పెడుతుంది అమ్మని చెప్పి ఇంటికి వస్తే వెనకదొడ్లో కూర్చునేది. ఏంటి అమ్మ వెనకదొడ్లో కూర్చుందని చెప్పని నేను వెనక్కి వెళ్తే ఎప్పుడు కళ్ళనీళ్ళతో కనపడేది. ఎందుకమ్మా అంటే చిన్నవాడిని నాకు తెలియదు, ఏవో తన జీవితంలో ఎదురైన కష్టాల గాథలు చెప్తూ ఇప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకునేది. ఈ కాయను నా కడుపునేసి మీ నాన్న వెళ్ళిపోయాడని ఏడుస్తూ ఉండేది. అప్పటికి దేవుడిని ఎరిగిన వాళ్ళం కాదు. ఆ దుఃఖం ఎలా ఉంటుందో, మీ మధ్యలో నుంచి సంఘంలోంచి వెళ్ళిపోయి గాడి తప్పిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరినుంటే వాళ్ళను విడిచిపెట్టొద్దు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళకి ఏదైనా ప్రమాదం ఏదైనా ఆపద వచ్చినట్లయితే మీ ప్రార్థనలో వాళ్ళకి కంచిగా కాసేలాగా ఉండాలి. పోతే పోయారులే వదిలిపోయింది అని అనుకోకూడదు. పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది, ఇట్లాంటి అది తప్పు. వెళ్ళిపోయిన వాళ్ళ గురించి, దారి తప్పిన వాళ్ళ గురించి బాధపడాలి. 100 గొర్రెలో ఒకటి తప్పిపోతే కాపరు ఏం చేశాడండి? 99 విడిచిపెట్టేస్తాడా? పోతే పని బోడి గొర్రె పోయి దిక్కుమాలింది, పోతే పోయిందిలే 99 ఉన్నాయని సంబరపడలేదే. ఆ తప్పిపోయిన దాని కొరకు ప్రాకులాడుతూ వెళ్ళిన ధోరణే మనం కూడా కనపరచాలి. అర్థమైందా? ఆ తర్వాత దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. ఆ తర్వాత క్రెస్కే గలతీకు నేను చెప్తాను. క్రెస్కే గలతీకు, క్రెస్కేని గురించి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది, ఉన్నా కానీ అది ప్రస్తుతం అప్రస్తుతమే. తీతు దల్మతీయకు వెళ్ళాడు. తీతుని గురించి ఒక మాట చెప్పాలి, ఒక మాటగా చెప్పడానికి చాలా ఉంది. ఒక దైవ సేవకుడికి సంఘంలో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది అంటీ అంటున్నట్లుగా ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది సగం సమర్పణ కనపరుస్తూ రకరకాల వాళ్ళు ఉంటారు. అందరూ వచ్చి పాస్టర్ గారి ఇంటి దగ్గర ఇక్కడ ఉండలేరు కదా రోజును, అలా సాధ్యం కాదు కదా. సహకారానికి వచ్చినప్పుడు మాత్రం అందరూ ఒకే రీతిగా ఉంటారు కదా. కొంతమంది ఎక్కువ సహకారం, కొంతమంది తక్కువ సహకారం. కానీ సహకారం, సహృదయం, సద్భావం అది మీ దీవెనకు గొప్ప హేతు అవుతుంది. తీతు పౌలు అనుచరగణమైనటువంటి యవ్వన తరంలో తీతు తిమోతీలు చాలా గొప్పవాళ్ళు. ఇంకా ఉన్నారు, శీల ఇట్లాంటి చాలామంది ఉన్నారు. తీతు గొప్ప ధైర్యవంతుడు. ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కరించడానికి పెద్ద బిడ్డలాగా నిలబడతాడు. తిమోతి కూడా సంఘాల పట్ల గొప్ప భారం కలిగిన వాడు, కానీ కొంచెం భయస్తుడు. అందుకని ఏదన్నా సంఘంలో సమస్య కనుక తలెత్తితే తిమోతిని అన్నడూ పంపలేదు, ఎప్పుడు తీతునే పంపేవాడు. తీతు గొప్ప దీశాలి, అంటే క్రైసిస్ మేనేజ్మెంట్ చేయడంలో గొప్ప దిట్ట అన్నమాట. ఏదైనా సమస్య వస్తే, ఉదాహరణకి కొరింథీలో ఉన్న సంఘం, అక్కడ సంఘస్థులందరూ కొంచెం లోయర్ స్ట్రాటా నుంచి, తక్కువ స్థాయిలో ఉన్న జనజీవన స్థితి నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ. అందుకని 1వ అధ్యాయం చివరిలో అంటాడు పౌలు, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనుల్ని, గొప్పవాళ్ళని సిగ్గుపరచడానికి సామాన్యులు ఎంచుకున్నాడని. ఎందుకంటే కొరింథీ సంఘంలో వాళ్ళందరూ అదే సరుకు అనమాట. కొరింథీ పట్టణాన్ని 1వ శతాబ్దంలో అదొక మాయా సంత అనేవారు. ఎందుకనేవారు అదంతా చెప్పడానికి, అది వేశ్యలకి పెద్ద కేంద్రం. 1000 మంది దగ్గరలో ప్రేమదేవత ఆలయంలో 1000 మంది పూజారిణులు ఉండేవారు, స్త్రీలు. వాళ్ళు పగలంతా పూజారిని వృత్తి చేసి రాత్రిపూట వేశ్య వృత్తి కొరకు కొరింథీ పట్టణానికి వచ్చేవారు. రేనే కొరింథీ పోతున్నారా అంటే వాడు వేశ్య దగ్గరికి వెళ్తున్నానని అర్థం. అంత దారుణమైన విశృంఖలమైన వేశ్యావృత్తి జరిగేది కొరింథీ పట్టణంలో. అంచేత అలగా బొలగాగా ఉన్నటువంటి ప్రజలు చాలామంది మహాభక్తులైన పౌలు యొక్క పరిచర్య వల్ల బలమైన సంఘం ఏర్పడింది. కానీ వాళ్ళు చాలా బలహీనులు. ప్రతిదీ సమస్య. యెరూషలేము పట్టణంలో ఉన్న పేరుగాంచిన అపొస్తలుల అనుచరులు కొంతమంది వెళ్ళి పౌలు సేవ చేసిన ఊర్లోకి వెళ్ళి పౌలు వచ్చి, పౌలా నిన్నగా మొన్నదాకా క్రైస్తవ సంఘాన్ని అపరిమితంగా హింసించినాడు, అపొస్తలుడు అయ్యాడా? టైటిల్స్ పెట్టుకోగానే సరిపోతుందా? వీడు పెద్ద సేవకుడా అని చెప్పని దుష్ప్రచారం చేసేవారు. నేను ఇక్కడ ఒక మాట చెప్పనా, మీ పాస్టర్ గారిని గురించి కానీ, మీ సంఘాన్ని గురించి కానీ, ఎవరిని గురించి అయినా సరే దుష్ప్రచారపు మాటలు, చెరుపు మాటలు కనుక మీరు వింటే వాటిని అన్నడూ కూడా పట్టించుకోవద్దు, వాటిని నమ్మొద్దు. అవి నిజమైన నమ్మొద్దు. నమ్మినందున మీకు నష్టమే కానీ దీవెన కాదు. ఉదాహరణ చెప్తాను. నేను 2 ఏళ్ళు అవుతుంది, యోగ్యమైన దైవ సేవకుడు, వేద పాఠశాలలో చదివాడు, భాషా గారి టైంలో చదివాడు, మరి ఎప్పుడు చదివాడు, మొత్తం మీద మంచి సేవ చేస్తున్నాడు. 3 సంఘాలు ఏమో నడుపుతాడు. ఓ రోజున ఫోన్ చేసి, వందనాలు పాస్టర్ గారు,
పలానా పేరు కలిగిన పేరు చెప్పాడు, నేను మీకు చెప్పను ఆ పేరు. పలానా పేరు కలిగిన ఆయన అక్రమ సంబంధం పెట్టుకున్నందున కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయండి, గోలగోలగా ఉందండి మా జిల్లాలో అని చెప్పి ఫోన్ చేశాడు. ఎవరు చెప్పారయ్యా నీకన్నాను. నాకు బాగా కావాల్సిన పాస్టర్ గారు ఒక ఆయన చెప్పాడండి. విశ్వాసుల దగ్గర నుంచి పాస్టర్లకు ఉన్న పెద్ద జబ్బేంటి చెప్పనా, ఇట్లాంటి అంటల మాటలు తీసుకొచ్చి తంటాలు తెచ్చి పెడతారు. అలా ఎప్పుడు కూడా చేయబోకుండా. ఎవరు చెప్పారంటే పలానా ఓ పాస్టర్ గారు, నాకు బాగా కావాల్సిన పాస్టర్ గారు, మంచి పాస్టర్ గారు చెప్పాను. ఆయనకి ఎవరు చెప్పారు? ఆయన కూడా ఎవరో మంచి పాస్టర్ గారు చెప్పారంట. అతనికి అర్థమవుతుంది నేను ఈ ప్రశ్నలు అడుగుతుంటాను. చివరి చెప్పాను, నీకేమైనా మతిశుతి ఉందా అన్నాను నేను. అంత గొప్ప దైవజనుడు ఆ పేరు చెప్పానంటే ఈ తెలుగు రాష్ట్రంలో ఎరగని వాళ్ళు ఉంటారు. ఆ దైవసేవకుడు అంత గొప్ప దేవుడు వాడుకుంటున్న దైవసేవకుడు. ఆయనను గురించి నువ్వు చెప్తే నువ్వు నాకు చెప్తున్నావా? సిగ్గుపడాలయ్యా. ఎట్లాంటి పిచ్చి వార్తలన్నీ నాకు ఎప్పుడు చెప్పబోకు. నువ్వు చెప్తుంటే నా కడుపులో దేవేసినట్లు కక్కొచ్చేలాగుంది. ఇట్లాంటి చెప్పుడు మాటలు విని దాని గురించి ప్రచారం చేయబోకు. ఇంకెప్పుడు చెప్పబోకు. యోగ్యుడిపైన నీకు ఎందుకు పెట్టింది ఇది ఈ బలహీనత? నీకు నిజంగా ఆ దైవ సేవకుని పట్ల కనుక భారం ఉన్నట్లయితే నువ్వు విన్న వార్త వెళ్ళి చెప్పి, అయ్యా మిమ్మల్ని గురించి ఇలా విన్నాను, అదే కనుక నిజమైతే మీరు దిద్దుకోండి అని ఆయనకి ఏదైనా మేలుకరమైన పని చేయి. అంతేగాని నీవు ఎరిగిన వాళ్ళందరికీ చెప్పుకుంటా పోతే ఏమవుతుందండి? ఆయన చేసే సేవ యొక్క విలువను నువ్వు దెబ్బతీస్తున్నావు. నువ్వు దేవుని దృష్టిలో దోషి అవుతున్నావు. చెప్పుడు మాటలు మళ్ళీ అక్కడక్కడ చెప్పుకుంటూ తిరిగితే దేవుని దృష్టిలో దోషులు అవుతాం. ఆ దోషాన్ని, మన సొంత దోషాలు ఎలాగున్నాయి, ఈ దోషాలు కూడా ఎందుకండి పోగు చేసుకోవడం? అలా వద్దు. అలా చెప్పుకోబోకండి. విన్నదాన్ని అక్కడే కక్కేయండి. దాన్ని అసలు పట్టించుకోవద్దు. మీరు దాన్ని పట్టించుకుని నమ్మి నిజమే కనుకైతే మీ సంఘానికి కీడుకు జరుగుతుంటే సంఘంలో చెప్పుకోవాలి. అంతేగాని మీరు ఊరంతా ఎక్కడ పడితే అక్కడ చెప్తూ మాత్రం తిరగొద్దు. అలా చెప్పినందున మీరు దోషం పోగు చేసుకుంటున్నారు, పరులకు కీడు చేస్తున్నారు. అలా చేయొద్దు. కొరింథీ సంఘంలోకి వెళ్ళి అపొస్తలుడైన మన ఆత్మీయ తండ్రి పౌలయ్య ఇట్లంతా వాళ్ళు వచ్చి చెబుతున్నారు, యెరూషలేములో పెద్ద పాస్టర్ గారుల యొక్క శిష్యులు వచ్చి చెప్తున్నారని వాళ్ళు నమ్మేశారు. నమ్మేసి పౌలును చాలా అపార్థం చేసుకున్నారు. ఆ వార్త కబురు అందింది పౌలుకి. అప్పుడు చాలా వేదంతో 2 కొరింథీ 2వ అధ్యాయం 4వ వచనంలో రాస్తాడు. ఏమని? నిండు 4వ వచనమేనమ్మా, 2:4 చదవండి. 2 కొరింథీ అమ్మా, నువ్వు 1 కొరింథీ చదువుతున్నావా? చూడండి అమ్మా, చదవండి. మీకు దుఃఖము కలగవలనని కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను బట్టి, ఆ మాటలు వినడు, నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుస్తూ మీకు వ్రాసి ఉంటుంది. అలాంటి ఉత్తరం ఒకటి రాశాడు. ఆ ఉత్తరం మనకు దొరకలా. 2 కొరింథీ, ఆ ఉత్తరం తర్వాత రాసిన ఉత్తరం దొరికింది 2 కొరింథీ పత్రిక. ఆ పత్రికలో రాస్తున్నాడు, నేను మునుపు ఇలాంటి ఉత్తరం రాశాను. ఆ ఉత్తరం రాసి ఎవరికి ఇచ్చి పంపాడో తెలుసా? తీతుకి ఇచ్చి పంపించాడు. తీతు వెళ్ళి, ఆ అధ్యాయం అలాగే పట్టుకుని ఉన్నానమ్మా. తీతు వెళ్ళి కొరింథీ సంఘస్థులతో చెప్పి ఆ ఉత్తరం చదివినిపించి, మీరు తప్పు అర్థం చేసుకున్నారు, ఇంత గొప్ప అపొస్తలుడైనటువంటి దైవజనుడైన పౌలయ్యని అని చెప్పి సమాధానపరిచి ఆ సమస్యకు పరిష్కారం చూపించి రావాల్సింది. అందుకు పంపించాడు. ఇప్పుడు 11 వచనం చదవండమ్మా. కాదమ్మా, 2వ అధ్యాయం 12వ వచనమ్మా. అదే క్రీస్తు సువార్త ప్రకటించుటకు త్రోవకు కాదమ్మా, త్రోయ అనేది ఒక పట్టణం. ట్రోయస్ అంటారు ఇంగ్లీష్లోను. త్రోయ అనేది ఒక పట్టణం, త్రోవ కాదు. త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు కనబడనందునమ్మా. చదవాలి. అదిగో ఎంత అర్థం మార్చేశారో చూసారా? పొరపాటు చదివితేను.
త్రోయ అనే పట్టణానికి ప్రాంతానికి వచ్చినప్పుడు సువార్త ప్రకటించడానికి చాలా గొప్ప అవకాశం దొరికింది పౌలుకి. కానీ సువార్త చెప్పలేకపోతున్నాడట. ఎందుకని చెప్పలేకపోతున్నాడు? తీతు కనపడలేదట. తీతు కనపడకపోతే ఏమైపోతుందండి? ఒక సంఘం దూరం అయిపోతుంది. వాళ్ళు లోకంలో కలిసిపోతారు. వాళ్ళు దేవుళ్ళు బలహీనలు అయిపోతారే. ఏమవుతుంది? ప్రయాసపడి దేవుని భారంతో సువార్త పంచినటువంటి ఫలంగా ఏర్పడిన కొరింథీ సంఘం ఏమైపోతుందోనని ఆవేదనతో ఉండి సువార్త చెప్పలేని పరిస్థితుల్లో చిక్కుబడి తీతు కనపడలేదు. ఎందుకంటే తీతు అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి రాలా, ఇంకా టైం పడుతుంది. తీతు రానందున, కబురు అందనందున యాంగ్జైటీ స్పెల్ వచ్చి అతను వేదనకు గురి చేస్తుంది. అదే ఉత్తరాన్ని, ఆ సంగతినే మళ్ళీ అదే కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. సువార్త ప్రకటించలేక ఎక్కడికి వెళ్ళిపోయాడండి? మాసిదోనియాకు వెళ్ళిపోయాడట. సువార్త చెప్పలేనంత వేదన దైవ సేవకుడికి కలుగుతుంది. అలా ఎన్ని మార్లు దైవ సేవకులైన నా బొంట్లు ఎదుర్కొంటారో. ఇప్పుడు 7వ అధ్యాయం రండి. 7వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుదామా? అమ్మ మైక్లో చదువుతాలి. మైక్ మీరు చదువుతున్నారు అసలు. మైక్ చదువమ్మా. అమ్మ మైక్లో చదవనివ్వండి. మేము తీతు రాక వలన మాత్రమే కాదమ్మా. 7వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువు. అదేనమ్మా. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుపోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపడ పోరాటములు, లోపల భయములు ఉండెను. ఆయనను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వల్ల మమ్మను, తీతు రాలేదని అక్కడ సువార్త చెప్పలేకపోయాడు. ఆవేదనతో ఆందోళనతో వచ్చేసాడు. ఇప్పుడు మాసిదోనియాకు వచ్చిన తర్వాత ఇప్పుడు తీతు వచ్చి గొప్ప ఆదరణ కలిగించాడు. తీతు రాక వలన మాకు దీనులను ఆదరించు దేవుడు ఆదరణ కలిగించాడంటాడు. ఎందుకు అలా అంటున్నాడు? పౌలయ్య, నేను వెళ్ళాను, నువ్వు రాసిన నిండు వేదంతో, కన్నీటితో, మనోవేదంతో, శ్రమతో రాసిన ఉత్తరాన్ని చదివినిపించాను. మా ఆత్మీయ తండ్రి అయినట్టు పౌలయ్యను గురించి ఇంత దుష్ప్రచార మాటలు మేము నమ్మి అంత తప్పు చేశామని వాళ్ళందరూ గావురు నేడ్చారు పౌలయ్య అని చెప్పిన వార్త పౌలుకు ఎంతో ఆదరణ కలిగించింది. దీనులను ఆదరించే దేవుడు తీతు రాక వల్ల మమ్మను ఆదరించాడు. అతను రాక వల్ల మాత్రమే కాదు. ఇప్పుడు 7వ వచనం చదువుదాం. మాత్రమే కాకుండా అతడు మీ అత్యభిలాషను, అంగలార్పును, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు మీ విషయమై పొందిన ఆదరణ వల్ల మమ్మను కూడా ఆదరించును. ఎంత గొప్ప మాట అండి. తీతు లాంటి వాళ్ళ కొరకై దేవునికి స్తోత్రం కలుగును గాక. మీలో ఎంతమంది ఉన్నారో తీతు లాంటి వాళ్ళు? ఏదైనా సమస్య తలెత్తితే పాస్టర్ గారు మీరెందుకండి, నేను నా భార్య వెళ్ళి ఆ కుటుంబంతో మాట్లాడొస్తాము, వాళ్ళని ప్రార్థన చేయండి, మీరొద్దు నేనే వెళ్తానని వెళ్ళేవాళ్ళు ఉన్నారే, అలాంటి వాడు అనమాట తీతు. అద్భుతం కదా. సంఘంలో ఏదైనా సమస్య ఎదురైనా, ఏదైనా పనిపాట్లు వచ్చినా, మీటింగులు జరిగినా గబుక్కున ఆడ మగ అందరూ, స్త్రీలు పురుషులు అందరూ కూడా అండగా నిలబడి సహకరించే వాళ్ళు ఉన్నారే, అలాంటి వాళ్ళు సంఘంలో ఎంత అండో దైవ సేవకునికి దేవుడు ఎంత సంతోషపడతాడో అటువంటి వాళ్ళ పట్ల. అటువంటి వాళ్ళు మీరు ఎంతమంది ఉన్నారో? చాలామంది ఉన్నారు. మిమ్మల్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఈయన మాటలు నేను ముగించేస్తాను. లోక మాత్రమే నా యుద్ధ ఉన్నాడు. మళ్ళీ 2వ తిమోతిలోకి రండి. 2వ తిమోతి 11. లోక మాత్రమే నా యుద్ధ ఉన్నాడు, మార్కును వెంటబట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. చాలండి. లోక మాత్రమే. ఈ ఉత్తరం ఎవరు రాశారనమాట? లోక రాశాడు. లోక ఎవరో మీకు తెలుసు కదా. ఆయన ఫిజిషియన్, ఆయన జనరల్ ఫిజిషియన్ అంటే వైద్యుడు అనమాట. డాక్టర్ లూక్ అనమాట. ఆయన అతను యూదుల్లో నుంచి వచ్చినవాడు కాదు, యూదేతర జాతుల్లో నుంచి వచ్చినవాడే. అందుకే నేను లోక రాసిన గ్రీకు భాష ఉందే, కొత్త నిబంధన గ్రీకు భాషలో రాశారు కదా మొదట్లో. ఆ తర్వాత ఎన్నో భాషలకు తర్జుమా చేశారు. ఆ గ్రీకు భాష, లోకా సువార్త మొదటి అధ్యాయంలో అతను రాసిన గ్రీకు భాష ఉందే, గొప్ప క్లాసికల్ గ్రీక్ లాంగ్వేజ్లో రాశాడు. గ్రీకు భాష తీసుకుంటే, కోర్సు తీసుకుంటే ఆ అధ్యాయంలో నుంచి గ్రీకుని నేర్పిస్తారు 2nd ఇయర్లో.
అయితే సెకండ్ సెమిస్టర్లో నాకు గుర్తులేదు. నేను 1 సంవత్సరం తీసుకున్నాను, 2 సెమిస్టర్లు. లోకా ఎలా వచ్చాడు రోమా నగరానికి? నేను కొంచెం ఎక్కువ హిస్టరీ చెప్తున్నాను, మీరు కొంచెం లోతుగా వింటారని నేర్చుకుంటారని చాలా ఉన్నాయి. వాళ్ళందరి గురించి చెప్పలేను. కానీ పౌలు గవర్నర్ దగ్గర, అపొస్తలుల కార్యములో గవర్నర్ దగ్గర, యోదయ దేశపు గవర్నర్ దగ్గర తీసుకువెడితే యూదులు ఆరోపణ చేసి వీడు కాని మతాన్ని బోధిస్తున్నాడని చెప్తే వాళ్ళ దగ్గర చెప్పుకున్నా కానీ మళ్ళీ నేను రోమాలో ఉన్న కైసర్ చక్రవర్తి దగ్గరే కైసర్ చక్రవర్తి దగ్గర చెప్పుకుంటాను నేనంటే అప్పుడు రోమాకు తీసుకెళ్ళారు. సంఖ్యలు వేసి ఖైదీగానే తీసుకెళ్లారు. అపొస్తలుల కార్యములో మనం 27వ అధ్యాయం నుంచి చదువుతాం. వాళ్ళు బోట్లో వెళ్ళినందున సైనికులు ఎలా తీసుకువెళ్ళారు, వాళ్ళ ప్రయాణం ఎలా సాగిందో. ఆ ప్రయాణంలో ఎప్పుడు కూడా మేము అని రాస్తాడు లోక. అంటే లోక పౌలుతో పాటు రోమా నగరానికి వెళుతున్నప్పుడు పౌలుతో పాటు లోక కూడా వెళ్ళాడు. ఆ రోజులో ఒక ఆనవాయితీ ఉండేది, ఎంత ఖైదీ అయినా సరే ఆ రోజులో బానిస విధానం అమల్లో ఉండేది. ఏది మనం పాలేర్లు అంటామే, పశువుల కాపర్లు పాలేర్లు అంటామే, దొడ్లలో, రైతుల దొడ్లలో అలాంటి బానిసలు ఉండేవారు. ఆ బానిసగా నమోదు చేయించుకుని తన బానిసని, తన దాసుడిని, తన పనివాడిని, తన దగ్గర పనిచేసేవాడిని తీసుకువెళ్ళే ఒక చట్టం ఉండేది ఆ రోజుల్లో. ఎవరికి? ఖైదులో ఉన్న జైలులు పాలైనటువంటి నేరస్తులుగా ఎంచబడిన వాడినైనా ఒక పనివాడిని, పాలేరుని తీసుకెళ్ళే అవకాశం. అంటే లోక వెళ్ళాడంటే ఎలా వెళ్ళాడు అనమాట? తను ఒక బానిసనైనట్లుగా రికార్డు చేయించుకుని, నమోదు చేయించుకుని పౌలు భక్తులతో కలిసి రోమా నగరానికి వెళ్ళాడు. రోమా నగరంలో జైల్లో అతనితో పాటు ఉండిపోయేవాడు, అతనికి పరిచయం చేయడం కొరకు. ఆశ్చర్యం కదా ఏమండి? డాక్టరు బానిసగా నమోదు చేయించుకుని తాను నమ్మినటువంటి ఈ దైవజనుడికి పరిచయం చేయడానికి ప్రయాణమై కొన్ని రోజులు ప్రయాణం చేసి రోమా నగరానికి వెళ్ళి అక్కడ జైల్లో అతనితో పాటు ఉండిపోతాడా? ఎక్కడున్నారండి లోకాలు? మన సంఘాల్లో మీలో ఎంతమంది ఉన్నారు? సంఘాల్లో నేను చూస్తాను. నేను విజయవాడలో సంఘ కాపరిగా ఉన్నప్పుడు చూశాను. ఏంటో అల్పమైన వాటికి కూడా మా పేరు చెప్పలేదని అలిగి ఆరాధన మానేస్తారండి. వాళ్ళు ఏమి నేర్చుకున్నారు? ఈ భక్తి ఏం పట్టిందో నాకు అర్థం కాదండి. చిల్లర బుద్ధులు, చిల్లర రకాల సంఘాల్లో ఉన్నారు. మీలో ఎవరు అలాంటి వాళ్ళు లేరని నేను అనుకుంటున్నాను. మీ పాస్టర్ గారు మిమ్మల్ని సాక్ష్యం చెప్పారు. ఆ చిల్లర బుద్ధులకు స్వస్తి చెప్పాలి మనం. ప్రతి చిన్నదానికి అపార్థాలు చేసుకోవడం, సంఘంలో కీడు కలిగించే మాటలకు మీరు అసలు అవకాశం ఇవ్వకండి. అది మీరు దోషులుగా దేవుని సన్నిధిలో నిలబడే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ ప్రమాదం నుంచి మీరు తప్పించుకోవాలంటే ఆ చిల్లర బుద్ధులకు స్వస్తి చెప్పాలి. ప్రతి చిన్నదానికి అభ్యంతరపడి దైవ సేవకుల మీద, తోటి విశ్వాసం మీద అవాకులు చవాకులు విసిరే ధోరణికి స్వస్తి చెప్పండి. అలా ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వకండి. హుందాగా బతుకుదాం, నిబ్రంగా బతుకుదాం, అందరూ నా కుటుంబీకులను బ్రతుకుదాం. ఇదంతా మీ కుటుంబం కదా, మీరు కుటుంబంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఉందాం, ఇలాగే ఉందాం. ఒకసారి ఒక టీచర్ గారు రాలేదు, చాలా వయసులో పెద్ద ఆవిడ, నాకంటే పెద్ద వయసు. మా తల్లిగారు గొప్ప విశ్వాసి, నమ్మకస్తురాలు, చాలా ఆత్మల కొరకు చాలా పరితాపం కలిగిన తల్లి. ఒక ఆదివారం రాలేదు. అప్పుడు ఒక 350-400 మంది ఉండేవారేమో సంఘంలో. నాకు అసిస్టెంట్ పాస్టర్స్ 3 ఉండేవారు అప్పటికే. ఆ 3కి విజయవాడ నగరాన్ని కొలిసి ఈ ఏరియా నిది, ఏరియా నిది, ఏరియా నిది అని అప్పచెప్పాను నేను, సంఘం పెరుగుతున్నందున. అప్పచెప్తే ఆ ఏరియాలో ఉన్న పాస్టర్ గారిని అడిగాను, ఏమండి పాస్టర్ గారు, పలానా తల్లిగారు రాలేదు, ఈ ఆరాధనలో కనపడలేదు, ఏమయ్యారో ఏంటో కనుక్కున్నారో, ఏదైనా అనారోగ్యమా ఏంటి కనుక్కున్నారంటే, లేదు పాస్టర్ గారు వచ్చే వారాన్ని కనుక్కుంటాను. మరుసటి వారానికి కూడా ఆ తల్లిగారు రాలేదు. ఏమైందండి పాస్టర్ గారు అంటే, మర్చిపోయాను పాస్టర్ గారు అన్నారు. గట్టిగా 4 చివాట్లు పెట్టాను. ఒక గొర్రె తప్పిపోతే నీ కొడు చేస్తావా, మర్చిపోతావా? సిగ్గులేదు నువ్వు అలా మాట్లాడడానికి, దైవ సేవకుడు అయ్యింది. గట్టిగా 4 చివాట్లు పెట్టి వెళ్ళి కనుక్కోమన్నాను. 3వ వారం వచ్చేసరికి ఓ తల్లిగారు సంఘంలో ఒక విశ్వాసం ఇంటింటికి తిరుగుతుంది, బాధలో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థనలు చేస్తుంది, క్రొత్త ఆత్మల కొరకు రక్షణ సువార్త చెబుతుంది. ఆమెకున్నది చాలా తక్కువ. 3 అంతస్తులు నీళ్లు మోస్తూను మంచినీళ్ళు మోస్తుంది ఏదో ఆఫీసులోను.
ఆ లుదియమ్మ గారు వెళ్ళి ఇంటింటికి వెళ్తుంది. అలా వెళుతూ వీళ్ళింటికి వెళితే ఆమె ఎందుకు రావట్లేదో తెలిసింది. ఎందుకు రావట్లేదమ్మా అంటే, పాస్టర్ గారు నా మీద ప్రసంగం చేశారు, నేను రానకి సంఘానికి అందంట. నాకేమన్నా వచ్చింది, నేను ప్రసంగం చెప్పు. అప్పుడు ఆ వారం ఏం చేశానా అని చూశాను. అదే గాడిదని గాడిద పిల్లని తీసుకురండి, అవి నాకు కావాల్సి ఉన్నవి అంటే ప్రభు శిష్యులు వీళ్ళ గాడిదని గాడిద పిల్లని తీసుకొస్తారు. గుర్తుందా మీకు ఆ భాగం? అయితే ఏంటని అడిగితే లుదియమ్మ గారు, పాస్టర్ గారు నువ్వు గాడిద అన్నారు అని చెప్పాను అందంట. నాకేమన్నా వస్తుంది, ఇంత కలిసి టీచర్ అయ్యుండి ఏంటి పిచ్చి మాటలు. నేనంటే పాస్టర్ గారు అంటే ఎంతో అభిమానం, గౌరవం, సంఘం అంటే ఎంతో మంచి విశ్వాసం, ఏంటి ఇలాంటి మాటలు పట్టినాయి ఏంటి. అంతేకాదు గాడిద ముఖం అనడమే కాదు, అసలు నీ ఫేస్ అగ్లీ అన్నారు. ఆమె కొంచెం నలుపు ఛాయలో ఉంటుంది, అందుకని నేను అగ్లీ అనే భావం ఆమెలో ఉంది. నేను ఆ గాడిద, దాని ముఖం గుర్రం ముఖంలాగా అందంగా ఉండదు కదా, ఆకర్షణగా ఉండదు. గాడిద ఆకర్షణ తక్కువ కదా, అసలు గాడిదని మెడ విరిసి చంపేయాలని పాత నిబంధనలో ఉంది. అట్లాంటి గాడిద ముఖం కావాల్సి వచ్చింది యేసయ్యకి. మనలో చాలామంది అలాగే ఉంటాము. నేను కూడా ఒకప్పుడు అలాంటి వాడిని. నేను ఊళ్ళో వాళ్ళందరికీ పనికొచ్చేవాడిని కాదు. ఊళ్ళో ఉన్నటువంటి గొప్ప కుర్రాళ్ళందరి దృష్టిలో లెక్కలో నేను ఉన్నవాడిని కాదు. కానీ దేవుడు తిరస్కారానికి, తృణీకారానికి గురయ్యి హీనంగా ఎంచబడిన వాళ్ళని దేవుడు ఎంచుకుని అద్భుతమైన కార్యాలు వాళ్ళ ద్వారా చేస్తాడు. అందుకు గాడిద పిల్ల గొప్ప ఉదాహరణ. నేను ప్రసంగం చేస్తే నన్ను పొడిచి మరి, ఏళ్ళతో పొడిచి మరి గాడిద ముఖం అన్నారు అంటూ. ఎందుకంటే ఏళ్ళు చూపిస్తాము, ఎట్లా అంటే అదిగో ఏళ్ళు నన్ను పొడిచేశారు ఈ ఏళ్ళతోనని చెప్పి మీరు అందరూ అనొచ్చు. సరిగ్గా మీ వైపే చూపించాను నేను, మీకోసం చూపించాను, ఒకళ్ళ కోసం చూపిస్తామా కాదు కదా. ఏమిటి తల్లికి ఈ పిచ్చి ఏమిటి, ఇంత అపార్థం ఏంటి, ఏమైంది ఆమెకి, చాలా గౌరవం మాకు. అలా విశ్వాసులు పొరపాటు పడతారు. అలాంటి పరిస్థితి ఎవరిలో నన్ను వచ్చినట్లయితే పాస్టర్ గారు వెళ్ళి సంజాయిషీలు చెప్పుకోనక్కర్లా. ఇక ఆ తర్వాత రాలేదు. అయినా నేను కనుక్కునేవాడు, ఎట్లా ఉన్నారు పలానా టీచరమ్మ గారు, బాగున్నారా, ఎవరైనా వెళ్ళి అజ తీసుకుంటా ఉండండి. అందరి దగ్గరికి నేను వెళ్ళలేను, అజ తీసుకోండి, ఏదైనా బాగోపోతే ప్రార్థన చేయండి, నాకు చెప్పండి, నేను వెళ్తాను అని ఇలా చెప్తూ ఎప్పుడు అజ తీసుకునేవాడిని. ఈ సమాజాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన సేవకులు ఉన్నారు కొద్దిమంది, ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నారు. ఎన్ని దారుణమైన అపార్థాలు, నిందలు వేసి వెళ్ళిపోయారు నా మీద. వాళ్ళ కొరకు ఏడుస్తూ వచ్చింది నా మనసు, కొన్ని సంవత్సరాలు ఏడుస్తూ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు యోగ్యులు, త్యాగం చేసే సేవకులు. ఎక్కడో అర్థం చేసుకోవడంలో పొరపాటు పడి దుష్ప్రచార మాటలు విని దూరమై అప్రదిష్టాకరమైన నిందలు వేసి ప్రచారం చేసి వెళ్ళిపోయారు. నాయన వాళ్ళని క్షమించు నాయన, వాళ్ళు గొప్ప దైవదాసులు కదా, నువ్వు ఎంచుకున్నావు కదా, నీ సేవలో వాడుకుంటున్నావు కదా, వాళ్ళని ఆశీర్వదించి వాడుకొని ఆయన ప్రార్థన చేస్తూ వచ్చేవాడిని. అలాగే అందులో కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 27 సంవత్సరాల క్రితం, 28 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయినటువంటి వాళ్ళలో ఇద్దరు మరలా తిరిగి వాళ్ళ సంఘాలకు నన్ను పిలిచారు, వాళ్ళ మీటింగులకి. ఎందుకంటే వాళ్ళ తప్పును తెలుసుకున్నారు. వాళ్ళ కొరకు ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా మన మీద అపార్థాలు, అపోహలు పెంచుకుని సంఘం ఎడ్లు కానీ, మీ ఎడ్లు కానీ ఎవరన్నా దూరం అయితే వాళ్ళ కొరకు ఏడ్చే హృదయం ఉంటే మీలో మీరు ధన్యులు. అది దేవుని హృదయం. తప్పిపోయిన గొర్రె కోసం ఏడ్చినట్లుగాను, వెతికినట్లుగానే కాపరి మనం కూడా అదే ప్రేమ హృదయాన్ని కలిగిన వాళ్ళమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకం మాత్రమే నా యుద్ధం అన్నాడు. బానిసగా నమోదు చేయించుకుని, డాక్టర్ అల్లా బానిసనని చెప్పి నమోదు చేయించుకుని పలుతో వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. ఈ ఉత్తరం రాసింది కూడా డాక్టర్ లూకే. ఆ తర్వాత మార్కును వెంట పెట్టుకుని రమ్ము. ఏం చెప్పను, ఇవన్నీ చెప్తే చాలా టైం అయిపోతుంది అనిపిస్తుంది. మార్కు కుర్రాడండి. బర్నబా పేరు విన్నారా మీరు? బర్నబా, పౌలు, బర్నబాలు. ఒకప్పుడు పౌలు కిలికియా రాష్ట్రంలో ఉన్న తార్సు అనే పట్టణంలో కూర్చున్నాడు. వెళ్ళి అరేబియాలో 3 సంవత్సరాలు దేవుని సందులో ప్రార్థనలో గడిపి, దేవుడు పట్టుకుని దమస్కు గేటు దగ్గర పట్టుకున్న తర్వాత, మార్పు చేసిన తర్వాత 3 సంవత్సరాలు దేవుని సందులో తర్ఫీదు పొందాడు. అడవిలో ఎడారిలో కూర్చుని, ఏమిటయ్యా పౌలయ్యా వచ్చి ఇక్కడ కూర్చున్నావంటే, నీ కొరకు గొప్ప సేవను దేవుడు ఏర్పాటు చేస్తే వచ్చి సొంతూరులో కూర్చున్నావంటే బర్నబా వెళ్ళి తీసుకొచ్చాడు. బర్నబా అంటే ఏంటో అర్థం ఎవరికి తెలుసు? బర్నబా అంటే అర్థం తెలుసా ఎవరికన్నా? ఆదరణ పుత్రుడు అని అర్థం. అంటే వేదంలో, దుఃఖంలో, గాడి తప్పిన వాళ్ళ ఆదరణ కలిగిస్తాడు, ప్రోత్సాహం కలిగిస్తాడు. అది బర్నబా యొక్క సేవ.
పౌలుని తీసుకొచ్చాడు. వీళ్ళిద్దరూ కలిసి బర్నబాకు మేనల్లుడు ఉన్నాడు. ఆ కుర్రాడు మార్కు కొంచెం కలిగిన కుటుంబంలో నుంచి వచ్చాడు. మేడగదిని గురించి మీరు విన్నారు కదా, యెరూషలేములో వీళ్ళందరూ ప్రార్థనలో ఉంటే, ఏది అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు ఆ మేడగది. ఆ మేడ మార్కు తల్లి గారిది అనమాట. అంటే బర్నబాకి అక్కో చెల్లి అవుతుంది అనమాట. మార్కుని వెంట పెట్టుకెళ్ళా. కుర్రాడు కదా, హుషారుగా వచ్చేది. ఇట్లాంటి కుర్రాళ్ళందరూ వస్తూ ఉంటారు ఏమండి. వచ్చినప్పుడు ఒక దశకు వచ్చిన తర్వాత నేను రాను మీతో అన్నాడు మార్కు. అది అపొస్తలుల కార్యాలు ఉంది, అవన్నీ చదవడానికి నేను రానిక నేను విడిపోతాను ఇంటికన్నా. రానని వెనకపోయినాన్ని మళ్ళీ తీసుకొద్దామంటున్నాడు బర్నబా. ఒకప్పుడు రానని వెళ్ళిపోయినాన్ని మళ్ళీ తీసుకొద్దామంటావేంటి? మన సంఘం నుంచి వెళ్ళిపోయి మన మీద నానా మాటలు అని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మన సంఘాన్ని తీసుకురావడం ఏంటని చెప్పని మనం అనుకోవద్దు. వాళ్ళు బాగు చేయడానికే మనం ఉన్నాం, కానీ గాడి తప్పిన వాళ్ళు దారి తప్పిన వాళ్ళ దారిలో వదిలేయడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. బర్నబా అన్నాడు తీసుకొద్దాం అన్నాడు. పౌలు అన్నాడు కుదరదన్నాడు. ఇద్దరికి ఘర్షణ జరిగింది, వాదన పడ్డారు. చివరికి పౌలు బర్నబాలు ఇద్దరు వేరైపోయారు. బర్నబానేమో మార్కుని తీసుకుని ఒకవైపుకి వెళితే పౌలేమో శీలను తీసుకుని ఇంకో వైపుకి వెళ్ళాడు. ఇద్దరు వేరైపోయారు. ఇప్పుడు రోమా కారాగార వాసంలో శిరచ్ఛేదన గావించబడే దశలో పౌలు భక్తుడు రాస్తున్నాడు తిమోతికి ఏమని, మార్కును వెంటబట్టుకుని రమ్ము, ఎందుకంటే అతడు నాకు పరిచారమునకు ప్రయోజనకరమైన వాడని. అప్పుడు పనికిరాడు, వెనకపోయినాడు, ఈడొద్దు, ఈ కుర్రాడు వద్దు అని చెప్పి వదిలేసావు కదా, మరి ఇప్పుడు ఎందుకు అవసరం వచ్చాడు అంటే బర్నబా చేసిన ఆదరణ పరిచర్య వల్ల అతడు మరలా తిరిగి దేవుల్లో బలపడ్డాడు. కుర్రాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే అవసరమైతే ఒకటి ఇచ్చుకోండి ఏమండి. సౌండ్ ఈసారి పెడితే నా పేరు చెప్పి ఒక దెబ్బయి, పాస్టర్ గారు ఏదైనా తేడా వస్తే నాకు చెప్పి నేను విజయవాడ తీసుకెళ్ళి అక్కడ వాయిస్తాను, బెటర్ చేద్దాం ఈ కుర్రాళ్ళని. ఈ పిల్లల్లో ఎంత విలువైన వ్యక్తులు ఉన్నారో తెలుసా. నేను మాట్లాడుతున్నప్పుడు నీ పేరు నాకు తెలియదు, నీ పేరు చెప్పలేదు, కానీ ఎవరు చేశారా ఆ పోస్టర్ అన్నాను నేను. కుర్రాళ్ళు ఉన్నారు పాస్టర్ గారు ఉన్నారు. ఎవరా కుర్రాళ్ళు అన్నారు? ఈ మీడియా ఇదంతా చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఇద్దరిలో ఒకడు బాగా చేస్తాడన్నాడు. అలా పాస్టర్ గారు యవనస్తుల గురించి అయిపోయిన తర్వాత నేను ఈ పిల్లల కొరకు యవనస్తులు, ఇది ఈ అమ్మాయిలు పిల్లలు ఉన్నారు, వీళ్ళ కొరకు ప్రార్థన చేయాలని చాలా భారంగా ఉంది. అక్కడ కూర్చున్నప్పుడు ఈ పిల్లల పట్ల మీ తరం వెళ్ళిపోతుంది, నా తరం ఎలాగ వెళ్ళిపోతుంది, త్వరలో ముగుస్తుంది. ఆ తర్వాత మీ తరం కూడా ముగుస్తుంది. ప్రభు రాకడ ఆలస్యమైతే ఎవరి తరం వస్తుంది? ఈ పిల్లలే పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వాలి, ఈ సంఘాన్ని నిలబెట్టే వాళ్ళు కావాలి. యవనస్తులైన ఈ దంపతులు అన్నారు, హలీమాను జాన్ బాషా. ఆ దంపతులు ఆ తరంలో వాళ్ళ తరంలోనే వీళ్ళని పెంచి పెద్ద చేయాలి. ఎక్కడ పెంచాలి? కుటుంబాల్లో మీరు పెంచుతున్నారు తల్లులుగా తండ్రులుగాను, కానీ సంఘంలో పెంచే ఆత్మీయ తల్లిదండ్రులుగా వీళ్ళిద్దరూ సేవ చేసి వాళ్ళ గొప్ప వాళ్ళని చేరి ఎవరు ఏమవుతారో తెలియదు. ఇది యవనస్తులు భవిష్యత్తులో చిన్నవాళ్ళు తప్పులు చేస్తారు. తాడు దొరికితే తాడు, పేడు దొరికితే పేడు పెట్టి కొట్టేయడం కదా. నేను నవ్వుతా అన్నాను కానీ నిజంగా కొట్టమని కాదు, కొడతానని కదయ్యా. ఏమండి, నా భాష తెలుసు. పాస్టర్లు కూడా అంటారు, ఏంటో పిచ్చి కళ్ళను కొట్టానంటే టోపేరలు లేచిపోదు, ఏంటో పిచ్చి పని ఏం చెప్పానంటే నవ్వుకుంటారు మా పాస్టర్ గారు. అంటే నిజంగా నేను కొట్టానని కాదు, కొడతానని కాదు, అదొక వాడుక మాట అలవాటు అయిపోయింది మా ఊర్లోను. యవనస్తులు లేని పిల్లల్ని అయిందని కాందానికి చేయి చేసుకుని కొట్టబోకండి. తల్లులుగా తండ్రులుగా పెంచే వాళ్ళకి చెప్తున్నాను, తప్పు చేస్తే తప్పుని చెప్పండి, కౌన్సిలింగ్ చేయండి. వెనక మాత్రలో ఒక బడబడ పడేసి కొడితే కుదరదు. దెబ్బలు తిన్నాను, నేను కూడా తిన్నాను. ఆ తిన్న దెబ్బలు మాకేం కీడు చేయలేదు, కానీ ఈ తరంలో అవేర్నెస్ పెరిగింది పిల్లలకి. అలా చేయబోకండి. అవసరమైతే ఏదైనా చిన్నగా ఇట్లా అనండి, కానీ పడేసి ఎడపెడ కొట్టి మీ కోపంతో తీర్చుకోబోకండి. ఈ పిల్లల కొరకు ప్రార్థన చేద్దాం. నా మాటలు ముగించేస్తాను. లోక మాత్రమే నా యుద్ధ ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకుని రమ్ము, అతడు పరిచర్యకు నాకు చాలా ప్రయోజనం. ఆ తర్వాత ఇంకా రాశాడు అలెగ్జాండరు అనే కన్సర్వాడిని గురించి. కాపర్ స్మిత్ అనమాట, రాగితో వస్తువులు చేయడం కన్సర్వాడు. ఆ ఇంగ్లీష్లో కాపర్ స్మిత్ అని ఉంది. రాగితో వస్తువులు చేయగలిగినటువంటి వాడు అనమాట. బంగారంతో వస్తువులు చేయగలిగిన వాళ్ళను ఒక పేరుతో పిలుస్తారు. ఇతను రాగితో చేసేవాడు. అతను చాలా కీడు చేశాడు తిమోతి బాబు నాకు. ఏమండి, అక్కడ దేమాన్ని గురించి మొదట చెప్పాడు, చివరిలో మళ్ళీ ఎవరిని గురించి చెప్తున్నాడు? చాలా కీడు చేసిన అలెగ్జాండరు. సంఘాల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారండి.
సంఘాల్లో ఉన్నారు, సంఘం వెలపలు ఉన్నారు. నాకు తెలుసు శ్రీను భాషా గారు దంపతి ఇక్కడికి వచ్చినప్పుడు ఏ వర్గం వారు అతనికి ఎంత చిక్కు కలిగజేశారో అది ఇప్పుడు చెప్పే సందర్భం కాదు. నేను ఎప్పుడు మర్చిపోను భాషా గారు చెప్పిన మాటని. భాష, నువ్వెందుకు, నువ్వు ధైర్యంగా నిలబడు, నిన్నెవ్వరు ఏం చేయలేరు. దేవుడు నిన్ను అక్కడ పంపించారు. నువ్వు ఎంతో భారహృదయుడు వైపు పిడుగురాళ్ళు వెళ్ళావు. నీ ద్వారా కొన్ని కుటుంబాలు, కొన్ని ఆత్మలు రక్షించబడాలని దేవుడు ఉద్దేశించి అక్కడ పంపించాడు. నిన్ను బెదిరించే వాళ్ళు ఉన్నారు, నీ పేరు మార్చుకోమని. వాళ్ళు నిన్నేం చేయలేరు అని చెప్పి ధైర్యం చెప్పిన మాట నాకు గుర్తుందమ్మా ముంతాజ్ గారు. దేవుడు అద్భుతమైన కార్యాలు మీలో చేశాడు. మీ ద్వారా ఇంకా ఎన్నో చేయాలని కోరుతున్నాడు. కీడు చేసిన అలెగ్జాండరు గురించి ఎంత చెప్పినా ఎవరు కూడా నాతో నిలబడలేదు. అందరూ వ్యతిరేకులు అయిపోయారు. అయినా దేవుడు వాళ్ళని క్షమించునుగాక అని రాస్తాడా? మాటలు ముగించేస్తాను. సంఘంలో మీరు దేమాలాంటివారా కావద్దు. దేమాలాంటివారు కాకండి. తీతులాంటి వాళ్ళు అవ్వండి. క్రెస్కే లాంటి వాళ్ళు అవ్వండి. లోకాలాంటి వాళ్ళు అవ్వండి. తగ్గించుకుని పరిచర్య భావంతో మీ అంతస్తు, మీ ఆస్తిపాస్తులు, మీ అందచందాలు, మీ స్తోమత, సామర్థ్యం, మీ విద్యార్హతలు అవి లెక్క కాదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని పిల్లలుగానే ఉండిపోండి. అలాగే కలిసి ఒక కుటుంబంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించాలని నేను ఎంతో ఆశిస్తున్నాను. మళ్ళీ తిరిగి నేను మీ ఊరు రాగలను లేనో నాకు తెలీదు. రాగలిగితే వస్తాను, రాగలనో లేనో నాకు తెలియదు. నా మీద ఉన్న బాధ్యతల బరువు ఇంకా ఉంది. ఈ పిల్లల కొరకు ప్రార్థన చేద్దాం. మీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తాను. కానుక సమర్పణ అది ఏదైనా ఉందా? ఇప్పుడు తర్వాత చేస్తారా? అయితే పిల్లల కొరకు ప్రార్థన చేద్దాం. మీరు అందరూ కళ్ళు మూసుకుని, మీ పిల్లలు ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ గర్ల్స్లో కానీ, అక్కడ చిన్నపిల్లలు కూర్చున్నారు కొంతమంది, ఇక్కడ బాయ్స్లో కానీ ఎవరున్నారు? తల్లిదండ్రులు మీరు అక్కడ లేచి నిలబడతారా ప్రార్థన చేసినప్పుడు? మీ పిల్లలు కనుక ఇక్కడ ఉంటే మీరు ఇట్లా కూర్చుంటారా? నాయన కూర్చుంటారు తల్లి. అందుకప్పుడు చూడు, ఏదో అక్క అదే అమ్మ మరి ఎవరో ఒళ్ళు జాగ్రత్తలు పడి గోడ కుర్చీలు అది వాళ్ళ కుర్చీలో కూర్చున్నట్టుగా కూర్చుంది. ఆ 2 ఏళ్ల పిల్లే వెనక తిరిగి చూస్తుంది. పిల్లల్లో దేవుడు ఎంత రిచ్నెస్ ఉంచాడండి. దేవునికి గొప్ప ఉద్దేశం ఉందండి మీ పిల్లల పట్ల దేవుని గొప్ప ఉద్దేశం ఉందండి. మీకు తెలుసా వానపాము అంటే ఏంటో? మీకు తెలుసా వానపాముని ఎప్పుడైనా చూసారా? వానపాము ఏమండి? సాగుపాము అంటారా మీరు? వానపాము అంటారు కదా. ఆ వానపాముని చేపలు పెట్టేవాళ్ళు గేలాన్ని గుచ్చి ఎరగా వేస్తారు కదా. చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం, నేను కూడా కుర్రాడుగా ఉన్నప్పుడు. అవి అంటే ఎంత ఇష్టమో. ఎందుకంటే ఏమి కొరవు, కుట్టవు, ఏమి కీడు చేయవు, ఏం చేయవు. సాగదీస్తే సాగుది, తెంచితే తెగిపోతాయి, చంపితే చచ్చిపోతాయి, అంతే, ఏం చేయదు. వానపామును దేవుడు సృష్టించాడు. వానపాము ఎక్కడ పడుతుందో ఎంతమందికి తెలుసు? రే పిల్లలు చెప్పండి రా, అరే నాయన చెప్పండి రా నాన్న, వానపాము ఎక్కడ పడుతుంది? ఏమండి చెప్పరు అయ్యా. వానపాము ఎక్కడ పడుతుందంటే పక్కలతో మాట్లాడతారు. ఆ పింక్ కలర్ షర్ట్ బాయ్, వానపాము ఎక్కడ పడుతుందమ్మా చెప్పు, ఎక్కడ పడుతుంది? వర్షం పట్టినప్పుడు పడుతుందా? ఏ మాటలమ్మా, ఎంత చిన్నదానికి కూడా అప్పుడు మట్టిలో పడుతుందంటే అది భూమి క్రింద పడుతుంది, మట్టి తింటుంది, మట్టి విసర్జిస్తుంది, మట్టిలో చచ్చిపోతుంది. వర్షం వచ్చినప్పుడు ఎప్పుడన్నా పైకి రావచ్చు, తేలవచ్చు. భూలోకంలో ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా? నాకు తెలీదు, అంచనా వేయలేము. దానికి ఒక పేరు ఉంది, ఏంటో తెలుసా మీకు? వానపాముకి ఎర్త్ వామ్ అంటారు. మీరేంటారా? మీరు చెప్పండి. ఎర్త్ వామ్ చదువుకున్నారు మీరు? ఏమంటారు దానికి? ఏం పేరు? దానికి ఒక టైటిల్ ఇచ్చారు. ఏంటో తెలుసా మీకు? ఎరా ఏంటమ్మా? అమ్మా ఎట్లా చేస్తుందమ్మా? అది ఉంది కూర్చుంత, ఏలుడు ఉండదు. ఏమండి ఏం చేస్తుందమ్మా? ఎవరికి తెలీదా? మీకు తెలియకపోతే మా అబ్బాయిలకు తెలియదు. ఏమండి ఇందులో వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు లేరా? ఏమంటారు దానికి? ఏమంటారా దాన్ని? ఏమండి ఎరగదు. కూర్చోండి, ఎందుకు ఆ చిన్న మాట చెప్పడానికి నుంచోడం దీనికి? ఎరగదు. ఎర్ర అంటే చేపలు పట్టడానికి అని చెప్పని ముళ్ళుగా గేల ముళ్ళు గుస్తారు కాబట్టి ఎర్ర అంటారు. ఎర్ర అంటే ప్రే కదా. కాదు, దానికి రైతు బంధు అని పేరు ఉంది, తెలుసా మీకు? ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్స్ అని. ఏమండి
మగాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. రైతుకి బంధువు, ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్స్ అని ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది రైతులు ఉంటారు. ఆ రైతులందరికీ ఎవరు ఫ్రెండ్గా ఉండాలని దేవుడు సృష్టించాడు? వానపాము సృష్టించాడా? బోన్లెస్ పింకీ లిటిల్ క్రీచర్ ఎర్త్వాముని దేవుడు సృష్టించాడా? దాని పట్ల అంత ప్రణాళిక ఉందా సృష్టికర్త అయిన దేవునికి? ఆ ఎర్రలు ఏం చేస్తానంటే మట్టి తిని మట్టి విసర్జిస్తున్నాయి కదా భూమిలో ఉండి. ఆ మట్టిని ఏమన్నామా నువ్వు చెప్పావు, ఏం చెప్పావు? సారవంతం. భూమిలో ఉన్నట్టు అది సారవంతం చేసేది ఏముంది? అక్కడ ఉన్నట్టు మినరల్స్ని, ఎస్సెన్స్ని తవ్వుతుంది. పైనుంచి నాగలతో మనం ఎలా దున్నుతున్నాము, అది ఎంత మట్టి తింటుందండి, ఎంత విసర్జిస్తుందండి. దాని సైజు ఎంతండి, సన్నగా ఉంటుంది. అది ఎన్ని కోట్ల వానపాములు భూమిలో దేవుడు సృష్టించి పెట్టాడు. రైతులకి ఫ్రెండ్గా ఉండాలని సృష్టించాడు. అంత చిరుజీవి పట్ల దేవుడు సృష్టికర్త అయిన దేవునికి అంత ప్రణాళిక ఉంటే మీ పట్ల, మీ పిల్లల పట్ల ఏంటో ఆలోచించుకోగలరా మీరు? అంచనా వేయగలరా మీరు? మీ పట్ల గొప్ప ప్లాన్ ఉంది. పిల్లలందరూ నిలబడండి రా నాయన, బాయ్స్ గర్ల్స్ అందరూ నిలబడండి, అందరూ నిలబడండి బాబు. అందరూ నిలబడండి పిల్లలు. ఓర్ని ఇదొక మహాసేనలాగా ఉందండి వీళ్ళని చూస్తుంటే. పిల్లలందరూ, ఆ చిన్నపిల్లలు కూడా నిలబెట్టండి. రే మీరు పెద్దవాళ్ళు నిలబడేసరికి పిల్లలు కనపడకుండా పోతున్నారు. జాన్ బాషా, హలీమే మీరు కూడా నిలబడి ఒకసారి చూడండి వాళ్ళని. సంఘంలో మీకు ఎంత సైన్యాన్ని దేవుడు ఇక్కడ ఇచ్చాడో చూసారా? ఎంత సేవ మీకుందో తెలుసా? తర్వాత చెప్తానన్నమాట. ఇప్పుడు చెప్పేళ్ళు వచ్చేస్తుంది. నువ్వేదో ఉద్యోగం చేసి ఆ తర్వాత సేవలోకి వస్తానంటున్నావు. నేను ఒక మాట చెప్తాను, నువ్వు చేసే ఉద్యోగం, నువ్వు సంపాదించే జీతం 2-3 ఏళ్ళు జాబ్ చేసి ఆ తర్వాత సేవలోకి వస్తే బాగుంటుందని అనుకున్నావు. అది తప్పని నేను అంటలేదు. దేవుడు నడిపించినట్లు నువ్వు చెయ్యి. నాకు ఉదయం నుంచి ఉబుకుతున్న మాట నుంచి చెప్తున్నాను తల్లి. ఈ పిల్లలందరినీ ఎవరు చూస్తారండి? ఈయన చూడగలరా? నువ్వు ఉంటే ఎంత సేవలో ఎంత సేవ జరుగుతుందో తెలుసా? ఒక్కడు చేసే సేవ కంటే ఇద్దరు చేసే సేవ. నువ్వు కూడా బాగా చదువుకుని ఎంటెక్ ఏదో ఎంసీఏ ఏదో చేసావు కదా, ఎంటెక్ చేసావు. ఆ చదువుకుని ఉద్యోగం చేయాలంటే ఇక్కడ ఏదైనా టీచర్గా చేస్తే ఈ పిల్లలకి ఎంత సేవ చేయొచ్చో తెలుసా? గొప్ప సేవ ఉందమ్మా. మిమ్మల్ని గొప్ప సేవ కొరకు వాడుకోబోతున్నాడు దేవుడు. నువ్వు నిర్ణయం చేసుకోండి మీరిద్దరూ, సరేనా? పైగా నువ్వు వెళ్ళాలనుకునే డిపార్ట్మెంట్ ఎంత డేంజరస్ డిపార్ట్మెంటో నాకు తెలుసు, నీకు తెలుసు. నువ్వు వెళ్ళి అక్కడ ఏం సేవ చేస్తావో తెలియదు, ఇక్కడ గొప్ప సేవ చేస్తావు. అదే మాట నేను నీకు చెప్పాలనుకున్నాను. చూడండి ఒకసారి అటు తిరిగి చూడు, చూడు, పూర్తిగా తిరిగి చూడు తల్లి. ఎంతమంది పిల్లల చిల్డ్రన్ చర్చ్ ఉందండి ఇక్కడ. మీకు ప్రార్థన చేద్దాం అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే. దయగల మా తండ్రి, ఈరోజు నువ్వు మా మధ్యలో ఉన్నందుకే నీకు స్తోత్రములు, మాతో మాట్లాడుతున్నందుకే నీకు స్తోత్రములు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నీ బిడ్డలందరితో, నీ కుటుంబంతో, మరణాత విశ్వాస సమాజం అనే ఆత్మీయ కుటుంబంతో గడిపే అవకాశం కొరకు నీకు స్తోత్రములు. నిలబడ్డారు పిల్లలు, బాయ్స్ గర్ల్స్ చూడండి, టీనేజర్స్ నిలబడ్డారు చూడు నాయన. ఎంతమంది పిల్లలు, వీళ్ళ పట్ల ఎంత గొప్ప ఉద్దేశం నువ్వు కలిగి ఉన్నావో, ఎంత గొప్ప ప్లాను ప్రణాళిక నువ్వు కలిగి ఉన్నావో. నా ఊహకు అందనంత, అంచనాకు మించినంత అద్భుతమైనదిగా నాకు అనిపిస్తుంది. దేవదేవుడు పైన నువ్వు నీ దీవెన హస్తాన్ని పిల్లలందరి పైన, బాయ్స్ గర్ల్స్ అందరి పైన ఉంచి, వాళ్ళు వయసుతో పాటు విజ్ఞానమందును మీది మిక్కిలి నీ యందున్న విశ్వాసం విధేయతల యందును పెంచడానికి వారిని కన్న తల్లిదండ్రుల్లో గొప్ప కార్యం జరిగించి, వాళ్ళ గొప్ప వివేకం విఘ్నత దయచేసి ఈ పిల్లల్ని ప్రభునందున శిక్షణలో పెంచడానికి, ప్రార్థనతో పెంచడానికి ఆ తల్లిదండ్రులు వాడుకోమని వేడుకుంటున్నాం. అలాగే జాన్ బాషా, హలీమాలు ఇద్దరు కూడా గొప్పగా ఈ పిల్లలను డెవలప్ చేయడంలో వాళ్ళ పాత్ర పోషించేవారుగా వారిద్దరిని అభిషేకించి వాడుకొనమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. అలాగే సంఘస్థులైన వారిని, ప్రతి వారిని, నమ్మకంగా ఉన్న బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రములు. వారిలో స్త్రీలు పురుషులు ఉండగా వారందరినీ కూడా ఆశీర్వదించి వారి కుటుంబాలను వర్ధిల్ల చేయమని, వారి ఉద్యోగ వ్యాపారాదుల్లో వారిని వర్ధిల్ల చేయమని నేను ఎంతో వేడుకుంటూ యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి.
నేను నమ్మలేనంతమంది పిల్లలను చూస్తున్నా, నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ సంఘం పట్ల భవిష్యత్తులో ఇంకెంత చిల్డ్రన్ చర్చ్ ఏదైనా పెట్టండి మీరు. అంటే ఈ చర్చ్ సండే స్కూల్ పెడితే చాలు, అదే చిల్డ్రన్ చర్చి. దానికి హలీమా మాత్రం ఉండాలి.